హల్లెలూయా. రైట్. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దయచేసి యోనా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. యోనా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చిన్ని మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, దయచేసి మీరు మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. మీరందరూ మరి దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారని, దేవుడంటే ఇష్టమని, దేవుడంటే ప్రేమని నేను ఎరుగుదును. కారణం ఏంటంటే అలాంటి వారే ఇలాంటి కూటాలకు వస్తారు. సాధారణంగా మరి జనరల్గా మనం చూస్తూ ఉంటే క్రిస్మస్ కూడుకలు కానీ భోజనాల కూటాలకు కానీ జనాలు ఎక్కువ వస్తారు. ఎందుకంటే దాంట్లో చాలా రకరకాల జనం ఉంటారు. ఇక్కడ ఏ ఆకర్షణ ఉండదు ఉపవాస కూటాల్లో. ఇక్కడ కేవలం ఒకే ఒక ఆకర్షణ ఏంటి? దేవుడు, వాక్యము, ప్రార్థన. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు, లేకపోతే ముందే వాళ్ళు ఏం చేస్తారు, మానేస్తారు. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏమి ఉండదు. ఒక ఆర్కెస్ట్రా కానీ, ఆర్కెస్ట్రా ఉంటే ఉండొచ్చు కదా, కొన్నిసార్లు ఆర్కెస్ట్రా కూడా ఉండదు, లేదా పెద్ద హడావుడి హంగామా ఇలాంటివి ఏమి ఉండవు. కేవలం ప్రార్థన, వాక్యం, వాటి మీద ఆసక్తి కలిగిన వాళ్ళే వస్తారు. కనుక మీరు కూడా అట్టివారని నేను భావిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కనుక మీకు టైంతో పెద్ద గొడవ ఉండదని నా ఆలోచన. ఎందుకు? ఆల్రెడీ మీరు ఏం చేశారు, సిద్ధపడి వచ్చారు కనుక మరి టైంతో కానీ లేకపోతే వేరే యావగేషన్ ఏది లేకుండా దేవుని మాటలు విందామని, దేవుడి సన్నిధిలో గడుపుదామని వచ్చారు కనుక మీరు పెద్ద కంగారు పడే టైప్ అని కూడా నేను అనుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. మీరు సిద్ధపడి వచ్చారు కనుక మనందరం చక్కగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ధ్యానం చేయడం వల్ల మనం చాలా విషయాలను నేర్చుకోగలుగుతాం. బైబిల్ ఏం చెప్తుందంటే ఇవన్నీ కూడా మనకి దృష్టాంతములుగా వ్రాయబడ్డాయట. బైబిల్లో విషయాలన్నీ ఎలా రాయబడ్డాయట? దృష్టాంతములు అంటే ముందుగా కొన్ని కార్యాలు జరిగాయి. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కొన్ని చరిత్రలు జరిగాయి, కొన్ని జీవితాలు నడిచాయి. అయితే కొన్ని దేశాలు, కొంతమంది వ్యక్తులు, కొన్ని కుటుంబాలను కూర్చిన చరిత్ర మనకి బైబిల్లో కనపడుతుంది. కొంతమంది దీంట్లో క్లిక్ అయిన కుటుంబాలు ఉన్నాయి, ఫెయిల్ అయిన కుటుంబాలు ఉన్నాయి. క్లిక్ అయిన దేశాలు ఉన్నాయి, ఫెయిల్ అయిన దేశాలు ఉన్నాయి. అది ఎందుకు క్లిక్ అయింది, లేకపోతే ఎందుకు అది ఫెయిల్ అయింది అన్న విషయం మనకి బైబిల్లో స్పష్టంగా ఉంది. అయితే ఫెయిల్ అయినటువంటి దేశాన్ని కానీ కుటుంబాన్ని కానీ వెంబడిస్తే మనకి ఫెయిల్యూరే వస్తుంది. క్లిక్ అయిన కుటుంబాన్ని కానీ క్లిక్ అయిన దేశాన్ని కానీ మనం వెంబడిస్తే మనకి ఏమొస్తుంది అనమాట? మనకి దీవెన వస్తే మనం కూడా క్లిక్ అవుతాం. మన జీవితాలు అందరూ బాగుపడాలని కదా ఆలోచిస్తాం. బాగుపడాలంటే దీంట్లో మార్గదర్శకంగా కొన్ని ఉన్నాయి. ఇంత క్రితం అంటే ఇప్పుడు చదువు మారింది, కొంత చదువే విధానం మారింది. ఇప్పుడు అంతా ఏంటి, బట్టి రాసేయడమే. ఒకప్పుడు మరి మన చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఏం చేసేవారంటే లెక్కలు ఉండి అనుకోండి, మాదిరి లెక్కలను ఉండి, కొన్ని ఏమండి మాదిరి లెక్కలు ఉండి ఒక అభ్యాసం అంతా ఉండి దాని ముందు ఏం చేసేవాడు అనమాట, ఒక లెక్క కానీ 2 లెక్కలు కానీ మాదిరి లెక్కలని ఇచ్చేవాడు. అంకెలు తేడా వస్తాయి కానీ కిందున్న లెక్కలు కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. అక్కడ 3 ఉంటే ఇక్కడ 7 ఉండొచ్చు, లేదా అక్కడ 5 ఉంటే ఇక్కడ 10 ఉండొచ్చు. ఇలాగ మొత్తానికి అంకెలు తేడా వస్తాయి కానీ విధానం మాత్రం ఒకటే. ఆ పద్ధతిలో చేస్తే ఇక్కడ ఆన్సర్ వస్తుంది. అలాగనే బైబిల్లో కూడా చాలా కుటుంబాలు, చాలామంది వ్యక్తులు, చాలా దేశాలు దేవుని వెంబడించి కొన్ని మేలులు పొందుకున్నారు, కొన్ని దీవెనలు పొందుకున్నారు, కొన్ని సమస్యలు పరిష్కరించుకున్నారు. వారిని వెంబడిస్తే, లేకపోతే వారికిలాగా మనం మాదిరికరంగా ఎవరి చక్కగా వాళ్ళ మాదిరి తీసుకుని మనం ముందుకు వెళితే వారికి లాంటి ఫలితాలే మన జీవితంలో వచ్చే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. భక్తి అనేది కాలక్షేప కార్యక్రమం కాదు. చాలామంది చర్చిని, భక్తిని ఏమనుకుంటారంటే పర్లేదులేండి ఖాళీ చేసుకుని వస్తామంటారు. ఖాళీగా ఉంటే వచ్చేది కాదు, ఈ ఖాళీ చేసుకుని రావాలి. ఎక్కడికి? దేవుడు చర్చికి ఎలా రావాలి? ఖాళీ ఉంటే రావాలా, ఖాళీ చేసుకుని రావాలా? ఎందుకు ఖాళీ చేసుకోవాలంటే ఇది జీవితాన్ని సెటిల్ చేసుకునే కార్యక్రమం. ఇప్పుడు మనం ఏది చేసినా దేనికోసం? జీవితం బాగుండాలని కదా. ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, ఎక్కడికైనా వెళ్ళి, హాస్పిటల్కి వెళ్ళి, ఏదంటే చేయి, కలెక్టర్ ఆఫీసులో నిలబడు, లేకపోతే ఏమంటే సీఎం గారు ఇంటర్వ్యూ, ఏదైనా కుటుంబం బాగుండాలనే కదా, జీవితం బాగుండాలని కదా. ఆ బాగుండడం అనేది దేవుని సన్నిధిలో పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది. చాలాసార్లు పరిష్కారం దొరికే చోటు మానేసి ఎక్కడెక్కడో జనాలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడి సన్నిధిలో మనకేం దొరుకుతుంది అనమాట? ఓ పరిష్కారం దొరుకుతుంది, వాక్యంలో పరిష్కారం దొరుకుతుంది.
మన జాగ్రత్తగా కూర్చొని వెయిట్ చేస్తే ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది. నీ ప్రతి సమస్యకి కూడా దేవుని వాక్యంలోంచి మనకి పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారాలు మనం దేవుని దగ్గర వెతుక్కోవాలి. దేవునికి స్తోత్రం. మీకు యోనా గ్రంథం చిరపరిచితమైన గ్రంథం. మీ అందరికీ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది మరి చాలా సంవత్సరాలుగా మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు. మేబీ ఇంచుమించు అందరికీ కొద్దో గొప్ప యోనా గ్రంథం ఐడియా ఉంటుంది. సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి చివరి దాకా. పైపెచ్చు మరి వెంకటయ్య గారు బాగా వాక్యం తెలిసిన ఆయన ప్రతి వారం బోధిస్తూ ఉంటారు కనుక చాలా సందర్భాల్లో మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసి ఉండొచ్చు, మీరు చూచుండొచ్చు, వినుండొచ్చు. అయితే వాక్యం పాతదే కానీ దాంట్లో ఉన్న వర్తమానం మాత్రం ఎప్పుడు ఎలా ఉంటుంది అనమాట, కొత్తగా ఉంటుంది. ఎందుకంటే వాక్యం యొక్క గొప్పతనం. ఇప్పుడు అయ్యగారే వెంకట గారు ఈ వారం యోనాని గురించి ఒకలాగా ప్రసంగం చేసి మళ్ళీ వచ్చే వారం ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇది జీవం కలిగిన వాక్యం. దేవునికి స్తోత్రం. ఏ వాక్యం ఇది? ఒక మనుషుడితో మాట్లాడుతున్నట్లు మనతో మాట్లాడే అద్భుతమైన గ్రంథం బైబిల్ గ్రంథం. యోనా గ్రంథంలో మనం చూస్తే యోనా గ్రంథం చాలా చిన్ని గ్రంథం. నాకు తెలిసి ఇది 4 అధ్యాయాల పేరుకి, కానీ దీని మ్యాటర్ అంతా కలిపితే పేజీన్నర ఉంటుంది. అంతేనా? ఒక పేజీ ఫుల్ పేజీ ఇంచుమించు ఒక 1/2 పేజీకి అటు ఇటుగా ఉంటుంది. మనం గట్టిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దీన్ని పూర్తిగా మనం ఏం చేయొచ్చు, గ్రంథం అంతా చదివచ్చు. అంత చిన్ని గ్రంథం, అంత చిన్ని విషయం అంటే అంత చిన్ని గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. కానీ దీంట్లో చాలా పెద్ద విషయం దాగి ఉంది. ఏంటనంటే నెంబర్ 1, దేవుడు నినివే అనే ఒక పట్టణాన్ని గురించి చెప్పబడిన ఓ శ్రేష్టకరమైన గ్రంథం. నినివే అనే పట్టణం ఆల్రెడీ పనిష్మెంట్కి లోనైంది, దేవుని ఉగ్రతకు లోనైంది. దేవుడు ఆల్రెడీ డిక్లైర్ చేశాడు. ఏమని? ఈ దేశాన్ని ఏం చేస్తాను, నాశనం చేస్తాను. దేవుడు ఎప్పుడు డిక్లేర్ చేస్తాడు అంటే వెంటనే చిన్న తేడా రాగానే ఇంకా దేశం తీసేద్దాం అనుకుంటాడా? దేవుడిచ్చిన అవకాశాలు ప్రపంచంలో ఎవరు దేవుడిచ్చినంత అవకాశం ఇంకా ప్రపంచంలో ఎవరు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది? ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు. దీర్ఘశాంతం అంటే మామూలు శాంతం అంటే ఓ మాదిరి శాంతం. దీర్ఘశాంతం అంటే ఏంటి? ఇంకా మనకు అంటారు చూడు, మామూలు వ్యాధులు ఉంటాయి, దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఏంటి? చచ్చిపోయేదాకా తగ్గవయి. షుగర్ వచ్చిందనుకోండి, షుగర్ ఎప్పుడు పోద్ది? చాలామంది చెప్తుంటారు పోద్దని, కానీ పోయిన దాఖలాలు మరి నాకు ఇప్పుడు దాకా కనపడలేదు. విషయం ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులు అంటారు కదా, అలాగా దీర్ఘశాంతం అంటే చాలా కాలం కృప నిన్ను అలా వెంబడిస్తూ ఉంటుంది. కృప అంటే అర్థం ఏంటనమాట? కృప అంటే నిన్ను సహించడమే, నిన్ను ఓర్చుకోవడమే, నీకు అవకాశాలు ఇవ్వడమే కృప. ఇప్పుడు ఎవరికైనా సరే మనం ఏమంటాం, అరే ఈసారి నువ్వు తేడా చేస్తే నీకు ఇంకా ఛాన్స్ లేదు, ఇదే లాస్ట్ ఛాన్స్ అంటాం. మనకు ఒళ్ళు మండినప్పుడల్లా అడుగుతూ ఏమంటాం, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అంటాం. దేవుడు అలాగా ఎన్ని ఛాన్సులు ఇచ్చి ఉంటాడో మనకి. 1 ఛాన్స్ 2 ఛాన్సులు అయితే ఒకవేళ ఇప్పటికి మనం భూమి మీద ఉండకపోతున్నామేమో. బైబిల్ ఏం చెప్తుంది? మన పాపములను బట్టి మనకి ఆయన ప్రతీకారము, మన దోషములను బట్టి మనకి ప్రతిఫలము. ఎప్పటికప్పుడు అకౌంట్ తెలిసి ఎవడో ఉన్నాడో భూమి మీద. ఇప్పుడు మనం పొద్దున్న చేసిన పాపానికి సాయంకాలం రిజల్ట్ వచ్చేస్తుంది అనుకోండి. ఇప్పుడు స్కూల్ పిల్లలకి ఎగ్జామ్స్ ఎక్కువైపోయినాయి, రోజే టెస్ట్లు వాళ్ళకి. ఇప్పుడు మన చిన్నప్పుడు అప్పుడప్పుడు యూనిట్ టెస్ట్ అని, ఆఫర్లని, క్వార్టర్లని ఉండేది. ఇప్పుడు అలా కాదు, రోజు పరీక్షల జీవితానికి. ఈ పరీక్షలతో ఏ రోజుకి ఆ రోజు వచ్చేస్తూ ఉంటుంది ఏంటి రిజల్ట్స్. ఏ రోజుకి ఆ రోజే రిజల్ట్స్ వచ్చేస్తాయి. అలా కనుక దేవుడు కనుక రిజల్ట్స్ ఇచ్చుంటే మన పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. కానీ దేవుడు ఎలాంటి వాడు అనమాట? దీర్ఘశాంతము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి దేవుడు ఆయన? దీర్ఘశాంతం కలిగిన దేవుడు. ఒక దేశాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక కుటుంబాన్ని కానీ వెంటనే ఆయన శిక్షించువాడు కాడు. చాలా ఓపిక పడతాడు. ఈ నినివే పట్టణాన్ని గురించి కూడా దేవుడు చాలా సహించాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, 1వ అధ్యాయంలో ఇలా ఉంటుంది. ఏముంటుందంటే, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి పోయి ప్రకటింపుము. బైబిల్ ఏం చెప్తుందంటే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఏమైంది? వాళ్ళు ఏం చేస్తున్నారట? భయంకరమైన ఘోరమైన పాపం చేస్తున్నారు. ఎవరు? నినివే పట్టణం. అది పట్టణం అని రాయబడి ఉంది. ఏంటది నినివే అనేది? ఏంటి? పట్టణం. పట్టణంలో ఎక్కువ ఏముంటుంది? నాగరికత బాగా డెవలప్ అయి ఉంటుంది. పల్లెల్లో ఏముంటుంది? నాగరికత తక్కువ ఉంటుంది, ఫెసిలిటీస్ కూడా తక్కువ ఉంటాయి. అందుకే జనాలు పట్టణాల్లో ఉండడానికి ఇష్టపడతారా, పల్లెల్లో ఉండడానికి ఇష్టపడతారా? పట్టణాల్లో జనాభా ఎక్కువ ఉంటారా, పల్లెల్లో ఎక్కువ ఉంటారా? పల్లెల్లో వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంటారు. ఇంకోటి చెప్పనా, ఊరి పేరుని బట్టి కూడా అతిశయం ఉంటుంది. ఊరి పేరుని బట్టి కూడా ఏముంటుంది? ఇప్పుడు మనోడు ఎవడైనా కలకత్తా, హైదరాబాదు, ముంబై ఇలా చెప్పుకుంటారు అనుకోండి, చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది?
మీ వాడు ఏం చేస్తాడంటే, అది పెద్దోడు కలకటాలో ఉన్నాడండి, చిన్నోడేమో ముంబైలో ఉన్నాడండి, ఆ మధ్యలో ఏమో ఎక్కడో మెడ్రాస్లో ఉన్నాడు అనుకోండి, అది ఎలా ఉంటుంది కొంత బాగుంటుంది. అలా కాకుండా మీ పెద్దోడు ఏం చేస్తారు, మా పెద్దోడండి ఈ పక్కన దివిల్లో కూడా ఉన్నాడండి, రెండోవాడేమో పెద్దపురంలో ఉంటాడండి, మూడోవాడేమో ఏటల పొలంలో ఉంటాడు అన్నారు అనుకోండి, పెద్ద రేటింగ్ ఉంటుంది దానికి. ఊరి పేరుని పెట్టుకోవడం ఏం కలుగుద్ది? అదే ఇంకా ఇంకా కొంచెం బాగా కలగాలంటే ఆ పెద్దోడు ఫ్యామిలీ ఏమో ఇంగ్లాండ్లో ఉంటున్నారండి, చిన్నోడేమో యూఎస్లో ఉంటున్నాడండి, ఆ మూడోవాడేమో వాళ్ళేమో రష్యాలో ఉన్నారన్నారు అనుకోండి, ఇంకా మనల్ని ఎలా చూసి ఎలా చూస్తాడు? ఊరిని బట్టి. ఇంతకీ ఆడు ఏం చేస్తాడో మనకు అనవసరం. అర్థమైందా మీకు? ఆడు కలకత్తాలో రిచ్చలాగొచ్చు, అది వేరే విషయం. కానీ ఆడు కలకత్తాలో ఉన్నాడంటే అది ఒక ఇది, ఆ పట్టణం బట్టి ఏమవుతుంది అనమాట, ఒక రకమైన అతిశయం. ఇక్కడ అక్కడ హోటల్లో కప్పులు కాడుకోవచ్చు, అది వేరే విషయం. ఆడు ఫారెన్ వెళ్ళి ఆడేదో ఏమంటే పని చేయొచ్చు, కానీ ఆ ఊరు పేరుని బట్టి కూడా ఏం కలుగుద్ది అనమాట, అతిశయం. ఇంకోటి ఏంటంటే, పట్టణాల్లో ఉండడానికి ప్రజలు ఇష్టపడతారు, ఎందుకు? ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఏముంటాయి ఫెసిలిటీస్? ఇప్పుడు పల్లెటూరులో కొన్నిసార్లు మొబైల్కి సిగ్నల్ ఉండదు, కానీ పట్టణాల్లో ఏముండదు, సిగ్నల్ గట్టిగా ఉంటుంది, ఏ నెట్వర్క్ అయినా పనిచేస్తూ ఉంటుంది. రెండవది, కరెంట్ అక్కడ పోద్దా? మనకి మాట్లాడితే ఒక్కో చోట కరెంట్ పోతే 6 రోజుల దాకా రాదు. ఎందుకు? ఆ లైన్ మీద ఒకటే ఉంటాడు, నచ్చినప్పుడు చేస్తాడు, లేకపోతే లేదు, లోపలికి వెళ్ళిపోతాయి. కానీ పట్టణాల్లో కరెంటు పోదు, మరి పట్టణాల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఫెసిలిటీస్ ఎక్కువయ్యేసరికి జరిగేది ఏంటనమాట, పాపమే జరుగుద్ది. సౌకర్యాలు పెరిగి కొలిది జనం ఏం చేస్తారు? నైతికంగా పతనం అయిపోతారు. అర్థమైందా మీకు? నైతికంగా జనం ఎప్పుడు పతనం అయిపోతారు? సౌకర్యాలు పెరిగే కొలిది జనం ఏమవుతారు? పతనం అవుతారా, పైకి వెళ్తారా? ఇప్పుడు సైన్స్ పెరిగింది, బాగా పెరిగింది. సైన్స్ పెరిగి సాధించింది ఏంటి? ఎవడ మట్టుకు ఆడే బాంబులు కనుక్కున్నారు. ఎవడ బాంబు అయినా ప్రపంచం పోద్ది, అది జ్ఞానం. అంతేనా? ఇప్పుడు రష్యా కోపం వచ్చినా, అమెరికా కోపం వచ్చినా, ఎవడ కోపం వచ్చినా బాంబు వేయడం అనుకోండి, మొత్తం స్పాష్. ఏంటి? తెలివితేటలతో ఏం సంపాదించారు మనోళ్ళు? ఇప్పుడు జ్ఞానం వల్ల పాపం ఏమైంది? పెరిగిపోయింది కదా. జ్ఞానం పెరిగిపోయింది, దొంగ నోట్లు వచ్చేసినాయి. తర్వాత ఫోన్లో మోసం చేసి ఏం చేస్తున్నారు జనం? మీరు దాచుకున్న డబ్బులు వాళ్ళు ఏం చేస్తున్నారు? లాగేస్తున్నారా? అదేదో బ్యాంక్ ఆఫీసర్ లాగా ఫోన్ చేసి 3 నొక్కండి 2 నొక్కండి అంటే మనం కంగారు పడి నొక్కేస్తే చివరికి అంతా ఇచ్చారు, డబ్బులు వెళ్ళిపోతున్నాయి అవతలకి. జ్ఞానం పెరిగే కోల్ది కూడా ఏమవుతుందన్నమాట, పాపం పెరిగిపోతాం. ఇప్పుడు నినివేలో కూడా అది పట్టణం, అప్పటికే 1,20,000 మంది కంటే ఎక్కువ ఉండేవారట ఆ ప్రాంతంలో, బాగా డెవలప్ అయిన ఏరియా. బట్ అది ఏంటనమాట, యెహోవా దృష్టికి ఏం చేసిందట? దోషము, పాపము చేసిందట దేవుడి దృష్టికి. విషయం ఏంటంటే, ఈ పాపం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందట? యెహోవా దృష్టికి ఘోరం అయిపోయిందట. దేవునికి కోపం పుట్టించేంతగా, దేవుడు ఎన్నిసార్లు చెప్పినా విననంతగా మారిపోయిందట. దేవుడు ఒక కుటుంబాన్ని గురించి కానీ, ఒక దేశాన్ని గురించి కానీ, ఒక ప్రాంతాన్ని గురించి కానీ అంత త్వరగా డెసిషన్లు తీసుకోడు. ఆయన ఎప్పుడు ఆగి ఆలోచించి తీరుబడిగా తీసుకుంటాడు. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో మీరు చూస్తూ ఉంటే ఆదికాండం 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం 16వ వచనం ఓ మాట మీరు చదవండి. చాలు, అమోరీల అక్రమము ఇంకా ఏమవలేదు, సంపూర్ణం అవ్వలేదు అన్నాడు. అలాగనే మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో 18వ అధ్యాయం ఆదికాండంలోనే 17వ వచనం ఇలా ఉంది. యెహోవా అబ్రహామునకు దాచెదనా 21 చదవండి. 21 నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పునే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచేదను. చాలు. అంటే సొదొమను నాశనం చేయాలనుకున్నప్పుడు, అమోరీలను వెళ్ళగొట్టినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే, వాళ్ళ పాపము సంపూర్ణమైందో లేదో చూసాడట. శిక్ష ఎప్పుడు వస్తుందన్నమాట? సంపూర్ణమయ్యాక వస్తుంది. మనం అనుకుంటాం వీడు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు, వీడు చాలా మూర్ఖుడు, వీడు చాలా దారుణం, కానీ ఇంకా వీడు ఎలాగా మనగలుగుతున్నాడు, దేవుడు కూడా జాలి లేదు, ఏమంటే అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు, ఇంకా భూమి మీద ఉండతాను అనుకుంటాం మనం. ఆడి పాపం ఏమవ్వాలా? అది ఇప్పుడు మీరు ట్యాప్ కింద బింది నిండాగా తెస్తారా, మధ్యలో తెస్తారా? స్పీడ్గా వస్తుంటే తొందరగా నిండిపోద్ది. అది ఒకటి పాపం స్పీడ్గా చేస్తాను చేసిన వాళ్ళ, ఎందుకు త్వరగా నిండిపోద్ది బింది. దేవునికి స్తోత్రం. స్లోగా చేస్తాను అనుకోండి, అడిగి టైం పడుతుంది. అది ఒకడు సస్టైన్గా చేస్తుంటాడు కదా. ఆ విషయం ఏంటంటే, పాపము కూడా ఎప్పుడైనా సరే నిండిన తర్వాత, మన వాళ్ళు అంటారు చూసారా, పండిన తర్వాత అంటారు. పాపం ఏమవ్వాలా? పాపం పండితే ఏమవుద్ది? కాయ పండిపోయింది అనుకోండి, మనం కొయ్య అవసరంలో అదే పడిపోద్ది. అర్థమైందా? పాపం కూడా నిండిపోతే ఎవడు దాని జోలికి వెళ్ళవసరం లేదు, అదే కింద పడిపోద్ది. నువ్వేమి దేనికోసం బెంగపడ అవసరం లేదు. ఎక్కడైనా పాపం ఉందనుకో, అది ముగ్గుపోయింది అనుకో, అదే వాసన వచ్చి అదే కింద పడిపోద్ది. దానికోసం నువ్వు ఇలాగైపోతుంది, అలాగే కంగారు పడుకో. ముగ్గుపోయిందంటే అదే పడిపోద్ది. ప్రపంచంలో ఎవడైనా ఒకటే రూలు,
ఏంటంటే పాపము పరిపూర్ణమైనప్పుడు ఏమండి దేవుని యొక్క తీర్పు ఆరంభం అవుతుంది. మనకు అప్పుడు దాకా కంగారు, దేవా సూడినైనా ఒకసారి అంటూ ఉంటాం. ఆడికేమో ఏమవ్వాలా? నిండాలి. దేవుడు స్వయంగా పరీక్షించడానికి సుధోమ గుమ్మర దగ్గరికి వచ్చాడట. వాళ్ళ పాపము ఏమండి పరిపూర్ణమైందో సంపూర్ణమైందో లేదో చూడడానికి దిగి వచ్చాడట. అంటే అది సంపూర్ణమయ్యాక తీర్పు ప్రకటిస్తాడు. అలాగనే నినివే వాళ్ళ పాపం కూడా మరి పరిపక్వమైనప్పుడు వాళ్ళ కోసం దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడట. ఏంటనంటే మరి వీళ్ళు చేసిన పాపం గట్టిగా ఉంది కనుక, వీళ్ళు చేసిన దోషం భయంకరంగా ఉంది కనుక ఇప్పుడు నినివే పట్టణాన్ని ఏం చేద్దాం అనుకున్నాడు? ఆయన తీసేద్దాం అనుకుంటున్నాడు. ఏం చేద్దాం అనుకున్నాడు? దేవుడు ఎంత ప్రేమ కలిగినోడో కొన్నిసార్లు అంత కఠినంగాను ఉంటాడు. దేవుడు చాలా ప్రేమ కలిగినోడు. అయితే ఎంత ప్రేమ అంటే ఎంతవరకు సహించాలో అంతవరకు సహిస్తాడు. సహించి వన్స్ వదిలేసాడంటే ఇక మళ్ళీ దానికి ఏముండదనమాట. నువ్వు ప్రార్థన చేసినా ఉపవాసం ఉన్నా ఇంకేం ఉండదు. అందుకనే ఆయన కృప ఉండగానే మనం వెనక్కి తిరగాలి. దేవునికి స్తోత్రం. ఆయన కృప చూపిస్తుండగానే ఎక్కడ తిరగాలన్నమాట? వెనక్కి తిరగాలి. వన్స్ డెసిషన్ తీసేసుకున్న తర్వాత దేవుడు ఇక మరలా వెనక్కి తిరిగి ఏమండి చూడ్డు. అయితే నినివే పట్టణస్తుల విషయంలో ఆ డెసిషన్ మార్చుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకనే నినివేను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆల్రెడీ డిక్లేర్ అయిన తీర్పుని వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు ఉరిశిక్ష చేస్తారు. ఎవరికి? ఖైదీకి ఉరిశిక్ష వేసేసి లాస్ట్ మినిట్లో రాష్ట్రపతి గారు ఎవరో సంతకం పెట్టారని చెప్పి ఆ ఉరిశిక్షను ఏం చేస్తారు అంటే, ఉరిశిక్ష పడిన తర్వాత రద్దు అవ్వడం అనేది గొప్ప విషయం. అర్థమైందా? పడకముందు కోర్టులో ఉండడం ఒక విషయం. వన్స్ తీర్పు డిక్లైర్ అయిన తర్వాత తీర్పును కూడా మార్చగలిగిన పరిస్థితి ఒకటి ఉంది దేవుడి దగ్గర. అది మనకు ఎవరు నేర్పించారు? నినివే వాళ్ళు నేర్పించారు. దేవునికి స్తోత్రం. తీర్పు డిక్లైర్ అయినా సరే మళ్ళా దేవుడు కృప చూపిస్తాడు అయినా సరే అనడానికి ఆధారంగా మనకి నినివే వారు కనపడతా ఉన్నారు. కనుక మిత్రులారా, మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే బైబిల్ చెబుతూ ఉంది, ఒకటి, పాపం పరిపక్వమైతే తప్ప దేవుడు ఏం చేయడు? తీర్పును ఏమంటే ఆయన డిక్లేర్ చేయడు. తీర్పుని డిక్లేర్ చేశాక కూడా వీళ్ళకి లాస్ట్ నోటీస్ ఇచ్చాడట. ఎవరికి? తీర్పు తీర్చేసి ఇక అమలు చేసేలేదట. ఆయన అన్నాడట, సేవకుడిని పిలిచి చెప్పాడట, యోనా గారిని పిలిచి అన్నాడట, యోనా గారు మీరు ఫలానా చోటకెళ్ళి ఆ ఊరిలో మీరు ఏం చేయాలి? వాక్యం చెప్పాలని చెప్పారు. సాధారణంగా సేవకులకి ఎక్కడికైనా పిలువబడి వాక్యం చెప్పడం ఇష్టమా కష్టమా? సేవకులైన వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారు? ఎక్కువ వాక్యం చెప్పడానికి ఇష్టపడతారు కదా. ఎక్కడికైనా పైపెచ్చు మన ఊరిలో కంటే వేరే ఊరు వెళ్ళి వాక్యం చెప్పడం అంటే ఇంకా ఎలా ఉంటుంది? కొంచెం బాగుంటుంది కదా. సేవకులు ఇష్టపడతారు కదా. కానీ దేవుడే చెప్పాడు, నువ్వు పలానా చోటుకి వెళ్ళి వాక్యం చెప్పంటే ఆయన అన్నాడంట, నువ్వు ప్రపంచంలో ఎక్కడ పంపిణీ వెళ్తాను కానీ అక్కడ మాత్రం నేను ఇంటికి వెళ్ళనన్నాడు. బహుశా జనం అలాంటి వాళ్ళు. ఎవరు? జనం. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే మన మనసుకి హాయిగా ఉన్న చోటకి 1 నుంచి 10 సార్లు వెళ్తాం. మన మనసుకి నెమ్మది లేని చోటకి వెళ్ళాలనిపిస్తుందా? ఇప్పుడు యేసుప్రభు ఉండేటప్పుడు బేతనీయకు చాలాసార్లు వెళ్ళిపోడంట. ఎందుకనమాట? బేతనీలో ఆయనకి ఆతిథ్యం దొరికేది, మంచిగా వాక్యం వినేవాళ్ళు, వాళ్ళ మధ్యకి వెళ్ళబుద్ధి అవుతుంది. ఇప్పుడు వెళ్ళిన చోట వాక్యం చెబుతూ ఉంటే వాక్యం ఎంత చెప్పినా వినకపోతే వాళ్ళకి వాక్యం చెప్పాలని ఎలాగుంటుంది? ఇప్పుడు ఇక్కడ ఉపవాస కూటాలని పెట్టారు. ఉపవాస కూటాలు పెట్టిన తర్వాత సేవకులు పిలిచారు, లేకపోతే మీ సేవకులు ఉన్నారు. వాక్యం చెప్తున్నప్పుడు మీరు ఎవరి మటుకాలే మాట్లాడుకుంటూ ఎలా పడితే అలాగా కూర్చుని, ఎలా పడితే అలాగా తిరిగి, ఎలా పడితే అలాగా ఉన్నారనుకోండి, రెండోసారి ఎవరైనా పిలిచినప్పుడు వస్తారా? ఎందుకు? ఇంక ఎన్నోళ్ళకి ఎందుకు మనం చెప్పడం? పైపెచ్చు నినివే వాళ్ళంటే బుర్ర పాడైపోతుంది. ఎవరికి? యోనాకి. నువ్వు ఎంతవరకు తెగిచ్చేయడంటే దేవుడితో కూడా గొడవ వేసుకున్నాడు. ఎవరు? ప్రభువా నువ్వు ఎక్కడికి పంపినా వెళ్తాను, వాళ్ళ మధ్యకి మాత్రం వెళ్ళ. దేవుడు బతిమాలు అన్నాడు, ఒకసారి లాస్ట్ నోటీస్ ఇవ్వాలి కదా కనీసం. నువ్వు వెళ్ళు, ఓ మాట చెప్పొచ్చే. ఒక మాట కాదు ప్రభు, ఇంకా వాళ్ళతో మాట్లాడడం అనవసరం. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు చంపేస్తాం ఉత్తమం, వాళ్ళని తీసేస్తాం ఉత్తమం. అసలు వాళ్ళని కనికరించకూడదు, వాళ్ళ దుర్మార్గులు దుష్టులు, వాళ్ళకి అసలు ఛాన్స్ ఇవ్వకూడదు. ఇది యోనా గారి యొక్క ఉద్దేశం. దేవుడు అన్నాడు, లేదు ఎవరికైనా సరే మనం ఏం చేయాలి? ఓ ఛాన్స్ ఇవ్వాలి, చివరి ఛాన్స్, ఓ మాట చెప్పాలా చెప్పంటే ఆయన అన్నాడంట, నేను మాత్రం వెళ్ళను ప్రభా, నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి ఈయన దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడట? నినివే వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడట? కొన్నిసార్లు మాట చెప్తాను, మనకి లావిష్గా డబ్బులు ఉండడం కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తీసుకెళ్తాయి. టిక్కెట్కి డబ్బులు లేకపోతే మనోడికి చచ్చినట్టు ఎటెళ్ళను. బాగున్నాడు ఎవరు? యోనా ప్రస్తుతానికి బాగున్నాడు, కారు ఉంది, ఇల్లు ఉంది, తర్వాత ఫుడ్ నడిచిపోతుంది, బట్టలకు లోటు లేవు. ఇప్పుడు కనుక మనకి పెద్ద ఇబ్బంది లేదు, దేవుడు మాట వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు? మనల్ని దీవించేశాడు కదా. ఇప్పుడు చాలామంది దీవించాకే కదా దేవుడి మార్గానికి వెళ్ళగలుగుతారు. ఒక ఆయన ఎవరో పాట రాశారు, వేదాల గారు అనుకుంటా, సుఖము సౌఖ్యము
మరిగి నీవు సువార్త భారము మరచినావు. సుఖము సౌఖ్యము మరగి నీవు సువార్త భారము మరచినావు. సోమరివై నీవుండా స్వామికి ద్రోహము చేయుదువా. లెమ్ము సోదరా లేచిరమ్మో, లెమ్మో సోదరా లేచిరమ్మో సోదరి. సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను ధరించవా, ఆ విలువను ప్రకటించవా, స్వార్థను ప్రకటించవా. ప్రైజ్ ది లార్డ్. యానా గారు మరి వాడకేత కారణం ఏంటంటే వాడ టికెట్ కూడా కొన్నాడంట. ఎందుకు టికెట్ కొనడానికి మన ఆయన దగ్గర ఏమున్నాయి? పైసలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి కనుక వెళ్ళి డబ్బులు ఇచ్చి కొనుక్కోగలిగాడు, కిందకి వెళ్ళిపోగలిగాడు, నిద్రపోగలిగాడు. ఇవన్నీ ఎందుకనమాట? మనం క్షేమంగా ఉన్నాడు. కొన్నిసార్లు మనము కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడికి దగ్గరగా ఉంటాం, సౌకర్యాలు వచ్చేసరికి దిగజారిపోతాం. అందుకని కీర్తనకారుడు ఎలా అంటాడు? పగలు ఎండ దెబ్బ అయినను. ఎండ దెబ్బ అంటే ఏంటి? కష్టాల దెబ్బ, శ్రమలు, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, రూపాయి ఎలా ఉంటుందో అనే పరిస్థితులు, ఎక్కడికి వెళ్తే ఆరోగ్యం వస్తుందో తెలియని పరిస్థితులు, ఎక్కడికి వెళ్తే సమాధానం దొరుకుతుందో తెలియని పరిస్థితులు, మాటలు, అవమానాలు, ఇవన్నీ ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడి దగ్గర ఉంటారు జనం. ఎక్కువ మంది పాడైపోయేది ఎప్పుడు? దేవుడు దీవించాక. ఏం చేసాక? దేవుడు ఒకప్పుడు ఇల్లు లేదు, ఓ అన్నీ ఎక్కడ పడితే అక్కడ గిన్నెలు పెట్టుకుని మొత్తానికి అలా కథ నడిపేసే కార్యక్రమంలో గుడి మాండ్ర కోరం కూడా దేవుడు దీవించి మంచి ఇల్లు, పైన ఫాల్ సీలింగ్, కింద టైల్స్, మార్బుల్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత పత్తి గదిలో ఏసీ వేసేసాక ఓ చేతిలో ఏసీ రిమోటు, ఇంకో చేతిలో టీవీ రిమోటు. శుక్రవారం వెళ్ళాలనిపిస్తుందా? ఆల్ నైట్కి రావాలనిపిస్తుందా? ఆదివారం వెళ్ళాలనిపిస్తుందా? పైపెచ్చు ఇప్పుడు మనం ఏసీ వేయించుకున్నాం కనుక చర్చిలో ఉడికొచ్చేస్తూ ఉంటుంది. చర్చిలో పైన రేక్ కదా, మరి ఇక్కడ ఏం చేస్తూ ఉంటుంది? వేడి వచ్చేస్తూ ఉంటుంది. అయ్యి బాబోయ్ 2 గంటల సేపు ఉండాలా? అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం? రేకులు కాదు, ఇంకా దారుణమైన కండిషన్లోంచి వచ్చాం. అప్పుడు ఎప్పుడు మానలా. ఈవేళ సౌకర్యాలు పెరిగిన తర్వాత చాలామంది చర్చికి రావడం ఏమయ్యారు? చాలామంది తగ్గి. ఇంకా కొద్దిమంది ఎలాగో తెలుసా? పాస్టర్ గారు మన చర్చి దగ్గర కారు పార్కింగ్ లేక ఇబ్బంది అయిపోతుంది, అందుకే మేము ఏం చేయలేకపోతున్నాం. ఏదో ఆరంభంలో కారు లేదు, దేవుడు దీవించాక కారు కొన్నాడు. ఇప్పుడు కారు ఎట్టుకోవడానికి చర్చి దగ్గర ఏం లేదట, ప్లేస్ లేదు. అంటే సౌకర్యాలు దెబ్బ కొన్నిసార్లు మనల్ని ఏం చేద్దామన్నమాట దేవుడికి. యోనా గారు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడట. ఎందుకంటే కేవులకు డబ్బులు ఉన్నాయి, ఇంకా దేవుడి వైపు చూసే పెద్ద అవసరం లేదు, కథ నడుస్తోంది, వెళ్ళిపోయాడట. అయితే దేవుని కృప తను వెంటాడుతుంది. ఎవరిని? యోనా. దేవుడు కృప వెంటాడితే మనం ఎంత దూరం వెళ్ళినా తాట తీసేసి మనం తీసుకొచ్చి తాటలో కూర్చోబెడతాడు. అది కృప. అదేంటది? కృప. దేవుడు మనల్ని శిక్షించడం కూడా కృప. మనం దారి తప్పిపోతున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేయాలి? తండ్రి తాను ప్రేమించిన కుమారుని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. వదిలేస్తే ఇంకా ఆయన పట్టించుకోడు, పోరా అని వదిలేస్తాడు. ఇంకా వదిలేయడం వేరు, పట్టించుకోవడం వేరు. మన పిల్లలకి చిన్నప్పుడు కొడతాం, చిన్నప్పుడు ఏం చేస్తాం? అడిగే తప్పు చేయని పట్టేలు కొట్టేస్తాం. మనగలాగా అడిగి గడ్డ మీసాలు వచ్చాక ఏం చేస్తాం? కొంతకాలం తిడతాం. తిట్టినా తిరగబడిపోతున్నాడు అనుకోడు. కొన్ని కోతులు ఉంటాయి, ఎర్ర కోతులు ఏం చేస్తాయి? మీకు కోతుల్లో కూడా కొన్ని కోతులు ఉంటాయి, తోక కోతులు అయితే పారిపోతాయి బెదిరిస్తే. ఎర్ర కోతులు ఏమవుతాయి? తిరగబడిపోతాయి. వెలగంటే కర్ర కూడా వచ్చేది అది. ఇంకా ఆ కోతులు కొట్టేటప్పుడు దాన్ని కొట్టకూడదు, ఇంక మనమే తలుపేసుకుని ఉండమే. ఇప్పుడు ఇంకా ఆ తిరగబడిపోయి వాడిని ఏమనరు. ఇంకా ఆడు 12 గంటలకు రాని, 1 గంటకు రాని, 2ంటికి రాని, ఏది వచ్చినా ఇంకా ఆడు ఏం చేస్తారన్నమాట, ఆడిని వదిలేశారు. ఇంకా వచ్చేసి ఊరి మీదకి ఏం చేశారు? ఇంకా వదిలేశారంటే ఇంకా ఆయన పట్టించుకోవట్లేదు. ఇంకేదో అవనే వాళ్ళు అనుకుంటారు ఎప్పుడోకప్పుడు పోలీసులే చెప్పాలిడికి, ఎప్పుడోకప్పుడు వీడు తిరిగి రౌడీ చెడ్డలే చెప్పాలి అనుకుని వదిలేశారు. కానీ తండ్రి పట్టించుకున్నప్పుడు మనల్ని వదిలేయడు. ఇప్పుడు యోనాను లెక్క ప్రకారంగా దేవుడు ఏం చేయొచ్చు? తుఫాను రప్పించి దాంట్లో ముంచేయచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ అక్కడ తుఫాను రప్పించి మొత్తానికి ఆయన లెగ్గొట్టి, ఏమండి అతను అన్నారట, వాడ ఓనర్ గారు వచ్చి ఏమన్నాడట, ఆ కెప్టెన్ వచ్చి ఏమన్నాడట, ఓయి పాస్టర్ గారిని ఏమన్నా లెక్క ప్రకారంగా? పాస్టర్ గారిని ఏమంటారు మన వాళ్ళందరూ? అయ్యగారు అంటారు, లేకపోతే సార్ అంటారు, లేకపోతే పాస్టర్ గారు అంటారు. ఎంత గౌరవంగా పిలుస్తారు ఆయన ఎవరైనా సరే. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందట? పాస్టర్ గారిని ఎలా పిలుతున్నారట? ఎందుకు? దేవుని చిత్తం చేయని వాడు పలసనైపోతాడు జనాల్లో. దేవుని చిత్తం చేయలేదనుకోండి, జనాల్లో మనకేమొచ్చేది అనమాట? దేవుని చిత్తాన్ని చేస్తే జనాల్లో చాలా గౌరవం వస్తుంది నీకు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తే జనాల్లో ఏమైపోద్ది? నువ్వు చులకనైపోతావు. ఇప్పుడు దేవుని చిత్తం చేసిన గాడిదకి ఎంత వైభవం ఉంది? ఎక్కడ నడుతుందంట? ఎక్కడ? పై వస్త్రాల మీద నడుతుందంట. కథ ఎలా ఉందో చూడండి. అదేంటి? గాడిద.
పూలు చెల్లించుకుంటుందంట. ఎవడన్నా ఫోటో తీస్తే ఎవరు పడతారు దాంట్లో? పేతురు గారు మిస్ అవ్వచ్చు, యాకోబు గారు మిస్ అవ్వచ్చు. మీకు అప్పుడప్పుడు క్యాలెండర్లు వేస్తారు చూసారా, 12 మంది ఫోటోలు వేస్తారా? క్యాలెండర్లో వేసేటప్పుడు యేసుప్రభుని ఖచ్చితంగా వేస్తారు, కింద గాడిదని వేస్తారు, ఇద్దరు ముగ్గురు మొక్కలు వేసి వెనకాలన్నీ సుక్కలెట్టేస్తాడు, అంతేనా? అన్ని మొక్కలు వేస్తారు దాంట్లో, అందులో అందరూ పడరు, కానీ గాడిద మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనమాట? దేవునికి మనం విలువిస్తే మన విలువ పెరుగుతుంది. చాలామంది అనుకుంటారు మన విలువ పెరగాలనుకో, వాళ్ళకి దేవుడికి విలువ ఎవరు? మన విలువ ఎప్పుడు పెరుగుద్ది? నువ్వు దేవునికి విలువిస్తే, దేవుని చిత్తానికి విలువిస్తే నీ విలువ పెరుగుద్ది. అది నీకైనా నాకైనా. దేవునికి నువ్వు తక్కువ, దేవుడిని తక్కువ చేసావనుకో నువ్వు కూడా తక్కువ అయిపోతావు. అప్పుడు ఈయన దేవుని చిత్తం చేయకుండా వెళ్ళాడు, సంబంధం లేని అన్యుడు వచ్చి నిద్రపోతా అన్నాడంట. ఎంత సిగ్గు, ఎంత అవమానం. అప్పుడు లేపిన తర్వాత చెప్పారట ఏమనంటే, ఏటయ్యా బాబు గొడవ, సీటీ అయితే నీ పేరు మీద వచ్చింది, ఏం చేయమంటావు మరి, ఏటి కథ అంటే, నేను మళ్ళీ అప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు, నేను మామూలు కాదు, జీవం కలిగిన దేవుని సేవకుడిని, ఇది నా కోసమే వచ్చి ఉంటుంది, ఎందుకంటే నేనే కారణం. దేవుడికి నాకు చిన్న వాదం జరిగింది, ఆ వాదంలో దేవుడు వెళ్ళగలమంటే ఇలా బయలుదేరాను, అందుకే నా వల్ల వచ్చిన తుప్పను, ఓ పని చేయండి, నన్ను కాళ్ళు చేతులు కట్టేసి దాంట్లో పడండి, అప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. నేను చెప్తున్నాను, ఎక్కించుకుంటే నేను ఎంత గొడవ వచ్చింది మిత్రమా, దాంట్లో ఆడైతే వాడగానే బదులైపోద్దామంటే, లేదు యెహోవా జీవంతో నేను చెప్తున్నాను, నన్ను ఆడండి, మీకు గొడవ వెళ్ళిపోదు. పడేశారు, మళ్ళీ ఎండ వచ్చేసింది, ఇలాగే వాడు చక్కగా వెళ్ళిపోయింది. తర్వాత మనోడిని శాప మింగేయడం, ఆ శాప తీసుకెళ్ళి 3 రోజుల తర్వాత ఏమంటే ఎక్కడికి ఎక్కేసిందంట, నేనువే పట్టణం దగ్గరికి ఎక్కేసింది. నాకు తెలిసి మనోడు సెటిల్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టి ఉంటుంది? అది మనకి చాలా గోరోజన ఉంటుంది. తనం కొంచెం ఎక్స్ట్రాలు ఎన్ని ఉంటాయి మనందరికీ. దేవుడు ఏం చేస్తాడు, తను ఎన్నుకున్నవాడిని మొత్తం పిండేస్తాడు. ఎలా పిండుతాడంటే ఒక్కొక్కడికి ఒక్కో రకం, అర్థమైందా? పిండేటప్పుడు అందరికి ఒకేలాగా ఉండదు, నీకు ఒకలాగా నాకు ఒకలాగా మొత్తం పిండిడైతే కార్యక్రమం. మనోడు చావుకు కూడా తెగించినాడు. ఎవరు? ఏమన్నాడు, నేను చచ్చిపోతాను, చావన్నా చెప్తాను కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళనన్నాడు. అప్పుడు చావు లేకుండా బతుకు లేకుండా చేసేసాడు. ఎవరికి? అందులో పడేయాడు. ఎందులో? శాప గడుపులో పడేసాడు. నోరు ఇప్పి తగలేదు, కళ్ళు తిరిగి తగలేదు, చెవులు మూత తగలేదు, ఏదో ఒక ద్రవాలు వచ్చేస్తున్నాయి, మింగి తగలేదు, ఊత తాగలేదు, భయంకరమైన పరిస్థితుల్లో నిద్ర తాగలేదు, పడుకుంటాగలేదు, కూర్చుంటాగలేదు. మనకు తెలుసు శాప మింగిందని, మనోడికి తెలదు ఎక్కడ ఉన్నాడు. అదో పాతాళంలో ఉన్నాడు, లోపల రౌండ్లు వేస్తున్నాయి. 3 రోజులకి నెమ్మదిగా వచ్చి అప్పుడు చెప్పు ఉంటాడు, దేవా నువ్వు ఎక్కడ పంపితే అక్కడికి వెళ్తాను, నువ్వేం చెప్పమంటే అది చెప్తాను, ప్రయాణం ఉంటే చాలు, నాకు చచ్చిపోదామంటే చావు రావట్లేదు, బతుకుదామంటే బతుకు రావడం లేదు, నేను ఎక్కడ ఉన్నో తెలియట్లేదు, పశ్చాత్తాపడడానికి మనోడికి 3 రోజులు ఎట్టుంటుంది నాకు తెలిసి. మనోడు లెవెల్ అయిన తర్వాత తీరా తీసుకొచ్చి అది కక్కేసేసరికి సరిగ్గా ఏమంటే నినివే 0 కిలోమీటర్స్ బోర్డు ఉంది అక్కడ, జాగ్రత్తగా లేచి అప్పుడు మళ్ళీ స్వార్థ చెప్పడం ప్రారంభించాడు. ఎవరు? యోనా గారు. స్వార్థ చెప్పడం ప్రారంభించినప్పుడు జరిగిన కథ మనం చూస్తూ ఉంటే 3వ అధ్యాయంలో ఈ మాట మీరు చదవండి. 3వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి యోనా లేచి ఒక మనిషి ఎన్ని రోజులు ప్రయాణం చేయాలట, దాంట్లో 3 రోజులు అంత దూరం నడవాలట. ఇక 40 దినములకు చాలు. యాన అది దానికి పరిమాణం ఎంతట? ఒక మనిషి 3 రోజులు నడాలి, ఆ ఊరు ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే. ఒక రోజంతా ప్రయాణం చేయడట. ఎవరు? ప్రయాణం చేసి వాళ్ళకి వాక్యం చెప్తున్నాడట. ఏం చెప్తున్నాడట? వాక్యం చెప్తున్నాడు. దాంట్లో కూడా మెసేజ్ ఏంటి? పాజిటివ్ మెసేజ్ కాదు. ఏం మెసేజ్? నెగిటివ్. ఇప్పుడు స్వార్థ మనం ఎలా చెప్తాం? దయచేసి యేసు ప్రభువుని నమ్ముకోండి, దయచేసి మందిరానికి రండి, దయచేసి చక్కగా కూర్చోండి, మధ్యాహ్నం మీకు భోజనం కూడా ఉంది, సాయంకాలం స్నాక్స్ కూడా ఉన్నాయి, పైన ఫ్యాన్ ఉంది, రండి 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 అని చెప్తాం. ఇది మన కథ. కానీ యోనా గారు ఎలా చెప్తున్నారట? ఇక 40 దినాలకి ఎంత? ఎందుకంటే మనోడు ప్రాణం మీద తీపే లేదు, అక్కడే చచ్చిపోదాం అనుకున్నాడు, దేవుడు బతికిచ్చాడు. ఇప్పుడు గట్టిగా చేతి ఈ ఊరోళ్ళు చంపేస్తాను, అంతకంటే ఏమీ చేయరు కనుక మనోడు తెగించి చెప్తున్నాడు వాళ్ళ మధ్యలో. ఇంకా 40 రోజులు లెక్కేసుకోండి, ఇవాళ ఒకటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, మీకు ఇంకా 39 రోజులు ఉన్నాయి. ఈ 39 రోజుల్లో మీరు మాటగా వినకపోతే మీ మీదకి ఏమొస్తుందన్నమాట? దేవుని దగ్గర నుంచి ఉగ్రత రాబోతుంది అని మెసేజ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నాకు తెలిసి మనోడు వెనకాల పెద్ద ఆర్కెస్ట్రా లేదు, లేకపోతే పెద్ద వెహికల్ లేదు, పెద్ద హ్యాండ్ మైక్ లేదు, ఏమీ లేదు. తనకి వినబడేంత, ఏమంటే తను చేయగలిగినంత అలా ఆ వీధులమ్మట నడుచుకొని ఈ మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఈ నినివే వారి యొక్క గొప్పతనం ఏంటంటే, వీళ్ళు ఎలా ఉన్నారు? ప్రస్తుతం భయంకరమైన పాపంలో ఉన్నారు. ఎలా ఉన్నారు? వీళ్ళ మీద శిక్ష రావడానికి గల కారణం కూడా ఏంటి? పాపమే. పాపం అంటే ఏంటనమాట? విచ్చలవిడిగా ఉన్నారు, లగ్జరియస్గా ఉన్నారు, ఎవరి మాట విననంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు.
వీళ్ళ మధ్యలో ఆయన వాక్యం చెబుతూ వెళ్తున్నాడు. సాధారణంగా అలాంటి మనుషులు వాక్యం వింటారా? ఓ పబ్లోకి వెళ్ళి మన వాక్యం చెబుతామంటే ఎవడన్నా వింటాడా? లేకపోతే ఒక భయంకరమైన అల్లరికి మూక ఉన్న జనాల మధ్యలోకి వెళ్ళి మన వాక్యం చెబుదామంటే ఎవడైనా వింటాడా? కొన్ని ఏరియాలు ఉంటాయి, కొన్ని ఏరియాల్లో రాత్రి అయితే సందడిగా ఉంటుంది. ఎందుకు? ఒకసారి ఒక చోట మీటింగ్ పిలిచాను నేను. మీటింగ్ పిలిచిన తర్వాత రాత్రి వాక్యం అయిన తర్వాత పాస్టర్ గారు బిల్డింగ్ పైన ఒక రూమ్ కట్టారు. ఆ రూమ్లో పడుకున్నాం. సాయంకాలం ఆయన రాత్రి 1 గంట ఆ ప్రాంతానికి మళ్ళీ పెద్ద అల్లజడి, పెద్ద గొడవ, ఏమంటే పెద్ద కేకలు, పెద్ద అరుపులు, బాబోయ్ నేడుపులు. నేను కంగారు పడి అయితే ఆ పాస్టర్ గారు అన్నారు, మా ప్రాంతంలో ఇది కామన్ సార్, ఆడు వచ్చి ఉంటాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవడో ఆ ఇంటి తాలు కూడా ఎవడో వచ్చాడు. వచ్చాడంటే ఏం జరుగుద్ది అనమాట? గొడవ జరుగుద్ది. కొన్ని ఏరియాల్లో ఏముండదు అనమాట, అసలు ప్రశాంతత ఉండదు. ఎవడో సరిగా సమాధానం చెప్పడు. మనం వెళ్తే ఉత్తినే ఆడు ఏం చేస్తాడనమాట, అడిగి మరీ గొడవ పెట్టుకుంటాడు. అలాంటి భయంకరమైన ప్రదేశాల్లో వాక్యం చెప్పడం ఎవరికైనా సాధ్యమా? నినివే పట్టణం అంతా అలాంటిదే. భయంకరులు, వాళ్ళ దోషం దేవుడికే నచ్చలేదు, వాళ్ళ పాపం. అలాంటి మనుషుల మధ్యలో వెళ్ళి ఈయన వాక్యం చెబుతూ ఉన్నాడు. ఏంటంటే మరొక 40 దినాల్లో దేశం మీదకి ఏం రాబోతా ఉంది? ఉగ్రత రాబోతా ఉంది. ఏం రాబోతా ఉంది? అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, వీళ్ళ శిక్ష తప్పించుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ వీళ్ళ ప్రవర్తించిన తీరు ఇక్కడ ట్విస్ట్ అనమాట. వీళ్ళ శిక్షను తప్పించుకోవడానికి గల కారణం ఏంటనమాట, వీళ్ళ ప్రవర్తించిన తీరు. ఎలాగట మీరు చూడండి, 5వ వచనంలో ఎలా ఉంది? నినివే పట్టణపు వారు దేవుని యందు ఏం చేశారట? జాగ్రత్తగా వినండి. యోనా చెప్పుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు లెక్క ప్రకారం ఎవడో పిచ్చోడు మాట్లాడుకుంటున్నాడు అనుకోవాలి, అంతే కదా వాళ్ళకున్న పొజిషన్కి. ఇప్పుడు కొన్నిసార్లు వాక్యం బొత్తుగా కొద్దిమంది అసలు ఏం చేయరు, వినరు. విన్నోడు పాస్టర్ గారు మాటలేందో లక్ష్యం ఉంచుతాడా? చాలాసార్లు కొద్దిమంది యవనస్తులు వస్తారు చర్చికి, అక్కడెక్కడో సిగట్లో కూర్చుని ఉంటారు. వాళ్ళు కూర్చుని సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. ఎవరి మీద? పాస్టర్ గారి మీద, లేకపోతే ఇట్ల మీద అట్ల మీద ఏ సెటైర్లు వేసుకుని కాసేపు నవ్వుకొని అలాగా కాలక్షేపం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళ వాక్యాన్ని గురించి శ్రద్ధ వహించరు, సీరియస్గా దాన్ని ఏం చేయరు, తీసుకోరు. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, నినివే పట్టణస్తులట, ప్రియమైన మిత్రులరా, యోనా చెప్పిన మాటలు సీరియస్గా తీసుకున్నారట. ఎలా తీసుకున్నారట? యోనా ఏదో చెప్పలే, లెక్క ప్రకారం ఆయన తను గూర్చి తాను బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పుకోలేదు. నేను పెద్ద దైవజనుడిని, నేను అంతర్జాతీయ ప్రసంగికుడిని, నా మాట వినండి, ఖచ్చితంగా అలాగే ఏమీ లేదు. ఆయన మాటలు ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన మాటలు యందు జనం ఏం చేశారట? విశ్వాసం ఇచ్చారంటే నమ్మారట. ఇది నిజంగా దేవుని మాట అనుకున్నారట. దేవునికి స్తోత్రం. ఇది నిజంగా ఎవరి మాట? మన జీవితంలో మార్పుకు మూలం ఏంటనమాట? మార్పు మన జీవితంలో గొప్ప మార్పు, గొప్ప దీవెన రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దేవుని మాట నమ్మాలి. అది చాలా జనం ఏం చేయరు, అసలు నమ్మరు. మా పాస్టర్ గారు ఆయన కాసేపు మాట్లాడుకుని మానేస్తాడులే. ఎప్పుడు దాకా చెప్తారు పాస్టర్ గారు? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు కాదు, ఎప్పుడు దాకా చెప్తారు. ఎంత తొందరగా మానేస్తే అంత రైట్ అన్నట్టుగా ఉంటుంది. గల కారణం ఏంటంటే వాళ్ళకి మాటలు ఏముండదు అనమాట, లక్ష్యం ఉండదు, విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు. వాళ్ళు అనుకుంటారు ఈ మాటలు పెద్ద ఉపయోగకరమైన మాటలు కాదని వాళ్ళు తలస్తారు. మనం ఏ మాటలు సీరియస్గా తీసుకుంటాం? ఈ మాట ఉపయోగం అనుకున్నప్పుడు చాలా సీరియస్గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి రచ్చబండ కార్యక్రమం లాంటిది ఏదో పెట్టారు, సీఎం గారు లేకపోతే కలెక్టర్ గారు ఎవరో వచ్చారు. వచ్చినప్పుడు మీ డ్వాక్రా అప్పులు కొట్టేస్తారు, మీకు ఈ పత్రాలు కావాలి అని చెప్పారు అనుకో, ఆవిడ ఎలా వింటారు? ఏ పత్రాలు కావాలో చెప్తున్నాడు ఆయన. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంకేదో కార్డు చెప్తున్నాడు అనుకోండి, అప్పుడు ఎవరితోనే మాట్లాడతారా? ఎందుకంటే డ్వాక్రా లోను ఆల్రెడీ 1,00,000 2,00,000 ఉంటుంది కదా. ఇది పోవాలి అనుకున్నప్పుడు ఆయన చెప్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా వింటాం. ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు లేదు, ఇది చేయించుకోవాలి, అది కావాలా, ఫోటోలు ఎన్ని కావాలి, ఇవన్నీ తీయించేసుకుంటామా, లేకపోతే మళ్ళీ చెప్పాక చూద్దామని అనుకుంటామా? యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఉన్న మైకు చాలా చిన్న మైక్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడేటప్పుడు పాస్టర్ గారిలో గొంతు చించుకుని మాట్లాడరు. వాళ్ళు ఎలా మాట్లాడతారు? వాళ్ళ వాయిస్ అంతా దాచుకుని కొంత మాట్లాడతారు, నెమ్మదిగా మాట్లాడతారు. ఉద్యోగస్తులు ఎవరైనా, అఫీషియల్స్ ఎవరైనా చాలా తక్కువ సౌండ్తో మాట్లాడతారు. కానీ జనాలు ఆసక్తిగా వింటారు. కారణం ఏంటి? అది మనకు ఉపయోగం అనుకున్నారు కనుక. కానీ చర్చిలో ప్రసంగం ఎందుకంటారు జనం? చెప్తున్నారులే అనుకుంటారు తప్ప ఇది మనకు అంత ప్రయోజనం అని జనాలు అనుకోరు. చాలామంది ఉద్దేశం ఏంటంటే నా వల్ల చర్చికి ఉపయోగం అనుకుంటారు, చర్చ్ వల్ల నాకే ఉపయోగం లేదనుకుంటారు. కొద్దిమంది అనుకుంటారు, పాస్టర్ గారు నేను చూస్తానండి, నేను మీకు ఎందుకు బియ్యం బత్త నేను వేస్తాను, మీకు ఏం కంగారు పడుకుని భోజనాలు పెడదాం, లేకపోతే నేను దానికి ఏదో సిమెంట్ బత్త నేను చూస్తాను అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా చర్చ్ అంటే ఏమనుకున్నారు, మనం బియ్యం బత్త ఎత్తో, మన సిమెంట్ ఎత్తో, లేకపోతే మనం ఇంకోటి ఏదో చేస్తాం. అది కాదు. దేవుడిని నువ్వు నిలబెట్టకూడదు, దేవుడి చేత నిలబెట్టబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని చేత మనం ఏం చేయబడాలి? దేవుడు నిలబెడతాడు నిన్ను, దేవుడు నిన్ను సరి చేస్తాడు. కాబట్టి దేవుని మాట మనం ఏం చేయాలి? వినాలి. దేవుని మాట శ్రద్ధగా వినాలి.
జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలు ఎందుకు? మన కోసమే, మన క్షేమం కోసమే, మన దీవెన కోసమే. జనాలకి దేవుని మాటలు నచ్చవు, అనవసరమైన మాటలు నచ్చుతాయి. ఎందుకు దేవుని మాటలు ఎందుకు నచ్చవు? దేవుని మాట ఎప్పుడు షేదుగా ఉంటుంది. కొంచెం మందు ఎప్పుడు ఎలా ఉంటుంది? ట్యాబ్లెట్లు ఎలా ఉంటాయి? ఇంజక్షన్లు ఎలా ఉంటుంది? ఆపరేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎవడైనా డబ్బులు ఎక్కువైపోయినా ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటాడు ఊరికనే, లేకపోతే ట్యాబ్లెట్లు కొనుక్కుందాం అనుకుంటాడా? షేదుగా ఉంటుంది. కానీ నిజంగా మనం బ్రతకడానికి ఉపయోగపడేది ఏంటి? ఇప్పుడు షుగర్ వచ్చినోడికి మనం తీపితో చంపేయచ్చు. ఏమన్నా తీసుకెళ్ళాడికి ఇసం పెట్టాల, ఇంటికి తీసుకెళ్ళాడు శుభ్రంగా తాపేశ్వరం గాజాలు ఒక కేజీ ఇచ్చి, ఆ తర్వాత ఆత్రేయపురం పూతరేకులు తెచ్చి, ఆ తర్వాత ఈ సీతాఫలాల సీజన్ సీతాఫలాలు పెట్టి అవన్నీ పెట్టామనుకో, ఆడి ఇంటికి వెళ్ళి ఆడి చచ్చిపోతాడు. మనం రూపాయి ఖర్చు లేకుండా చెప్పేయచ్చు ఎవరిని. ఇంకోటి పోస్ట్ మార్టంలో కూడా దొరకదు, షుగర్ పెరిగిపోయి చచ్చిపోవడానికి కూడా తప్ప. ఏమండి ఆడు మరి ప్రేమ కలిగి ఉందనుకోండి ఏం చేస్తాం మనం? షుగర్ ఉన్నవాడు మన తాలూకు అనుకోండి ఏం చేస్తాం? మనం సీతాఫలాలు తెచ్చినా ఏదో అవుద్ది అంటారా? ఆడు తింటే ఏం చేస్తాం? ఇలాగేస్తాం. కాజేస్తే షుగర్ ఉన్న వాళ్ళు సాధారణంగా ఏం చేస్తుంటారు? పర్లేదులేండి ఇచ్చానంటే వాళ్ళు కూతురు లేకపోతే భార్య ఎవరు ఉంటారు, వద్దు ఇప్పటికే పొద్దున్నే చాలా తినేసాడు, నువ్వు తెచ్చాడు. అసలు కూడా పెట్టాడు. బతకాలను కోరుకునేవాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడనమాట? రివర్స్గానే ఉంటాడు. దేవుడు కూడా ఎందుకు వద్దంటాడు? నువ్వు బతకాలని. నువ్వేం చేయాలని? బతకాలి. సాతానుడు మన వెనకాల బేకరీకి తిరుగుతుంటాడు. ఆడంటాడు, ఇదిగో ఫ్రూట్ కేక్, ఇదిగో ఐస్ క్రీమ్, ఇదిగో ఇది తీసుకో అంటే మనకు అనిపిస్తుంది అప్పుడప్పుడు పడుకుని మనకి ఏ మాటకి ఆ మాట చెప్పాలి. కానీ దేవుడి కంటే ఈడే బెటర్ ఏమో. ఎవరు? దేవుడు ఎప్పుడన్నా ఒక ఐస్ క్రీమ్ అన్నా తినమన్నాడా? మళ్ళీ దేవుడు ఎప్పుడన్నా ఒక హనీ కేక్ అన్నా తినమన్నాడా? ఎప్పుడు చూసినా అవుతాడు అత్తమాడు కాకరగా అంటాడు, అతమాట ఏదో ట్యాబ్లెట్ అంటాడు. దేవుడు ఎప్పుడు చూసినా మన మంచి కోరేవాడు కాదనిపిస్తుంది. కానీ యాక్చువల్గా నీ క్షేమం కోరేవాడు ఎవరు? బైబిల్ ఏం చెప్తోంది? స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు, పగవాడు లెక్కలేనని. ఒకటి కాదు, నువ్వు చచ్చిపోతే కడతాను ఉంటాడు. ఆడు ఉద్దేశం ఏంటంటే నీ క్షేమాన్ని కోరేవాడు కాదు. దేవుడు మాట కటువుగా ఉంటుంది. చర్చి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అలా చూడొద్దు, అలా మాట్లాడొద్దు, అలాంటి బట్టలు వేసుకోవద్దు, అలా జిగేలుగా తయారవద్దు, కటింగ్ కూడా చక్కగా వేసుకుంటే ఆ ఉచ్చుడు కనిపిస్తుంది. నేను ఎలా వేసుకుంటే కటింగ్ వీడికి ఎందుకు? వీడు కుదురుగీడి పెసంగం చేసుకోక నా కటింగ్ మీద అడ్డాడేటి, నా డ్రెస్ మీద అడ్డాడేటి, లేకపోతే అసలు కూడా ఏంటంటే అదే నీ జీవితానికి ప్రమాదం కనుక దేవుడు అలా మాట్లాడతాడు. అర్థమైందా? మనకేమనిపిస్తుంది? నేను ఎలా పోతే వాళ్ళకి ఎందుకు, ఎందుకు అనుకుంటూ వదిలేద్దుడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ వెంట పడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందరికంటే అన్నిటికంటే అధికంగా ప్రేమించు దేవుడు ఆయన నిన్ను నన్ను. అందుకనే ప్రేమ వల్ల మనల్ని సరిచేయాలనే ఆలోచనతో మనల్ని ఆయన మాటికి ఏం చేస్తూ ఉంటాడనమాట? సరిచేస్తూ ఉంటాడు. అందుకని ఆయన మాటలు చాలామందికి ఏమన్నమాట? రుచించవు, నచ్చవు. దేవుని మాట వాక్యం వినడానికి చాలామంది ఆసక్తి చూపరు. ఎందుకు చూపరంటే అన్నీ రివర్స్గా ఉంటాయి. ఓ మాటలో చెప్పాలంటే డబ్బులు ఇచ్చి తిట్టించుకున్నట్టు ఉంటుంది. ఏది? ప్రసంగం. కానుకలు ఎవరు ఇస్తారు? మీరే కదా. కానుకలు ఇచ్చేది ఎవరు? దజంబగాలు, అర్పణలు అవన్నీ తెత్తాను కదా, అన్నీ నొడితే డబ్బులు ఇచ్చేది మీరు. ప్రసంగం ఎవరి మీద చేస్తాం మేము? మీ మీదే. మీరు కాకపోతే ఇట్లకి అయితే రాత్రి చేసేసి వెళ్ళిపోతాం. అయ్యగారు రాత్రి సెకండ్ రండి అయ్యగారు అందరూ, ఆయన ఎక్కడో కూర్చుదురు, నేను ఎక్కడ చేసి వెళ్ళిపోదును. జనం కోసమా ప్రసంగం, లేకపోతే డోర్లు కుర్చీల కోసమా? జనం కోసం. జనం వచ్చాక చేస్తాం కదా ప్రసంగం. అది కూడా కొన్నిసార్లు ఎవడైతే సాయం చేస్తున్నాడో, ఎవడైతే దీనికి మూలాధారంగా ఉన్నాడో, ఎవడైతే దీనికి సపోర్టర్గా ఉన్నాడో ఆడి మీదకి వెళ్ళిపోతుండో ఒక్కోసారి ముఖాలు మాడిపోతుంటాయి విశ్వాసులు. ఎటువంటి పాస్టర్ గారు వెనకాల తిరుగుతుంటాను, ఆయన నాకే చేత ఉంటాడు. నీకు వేయలేదు, నువ్వు ఎదురుగుండి ఉంటూ తగులుతుంది అంతే. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యానికి పక్షపాతం ఉండదు. దేవుని వాక్యానికి ఏముండదు? పక్షపాతం. మిషన్కి పక్షపాతం ఉండదా? ఏది ఎత్తిగా ఉంటే దానికి అక్షయశాతం ఉంటుంది అంతే. అది నువ్వు అవ్వచ్చు, అది నేనవచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు. దేవుడు కూడా మన క్షేమం కోరి మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలను రిసీవ్ చేసుకునే మంచి మనస్సు ఉండాలి. బాగుపడాలంటే ఏముండాలన్నమాట? నినివే వారు ఉగ్రతను తప్పించుకోవడానికి గల కారణం ఏంటి? నెంబర్ 1, వాళ్ళు విశ్వాసం ఉంచారు. ఏముంచారు? ఏ విశ్వాసం ఉంచారు? ఆయన మాటల యందు విశ్వాసం. ఇది నిజంగా దేవుని మాట. మనం నిజంగా పొరపాటులో ఉన్నాం, మనం నిజంగా పాపంలో ఉన్నాం, మనం నిజంగా దుర్మార్గంలో ఉన్నాం, మనం చేసేది తప్పు. అందుకనే దేవుడు ఖచ్చితంగా ఈ సేవకుడిని పంపాడు అని నమ్మరాలి. అలా నమ్మకపోతే ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. దేవుని మాటను సీరియస్గా తీసుకుంటే బాగుపడతాం. తీసుకోకపోతే ఎవరికి నష్టం? అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉంది, నెమ్మదిగా పోవాలని రాస్తారు బోర్డు. అక్కడ రాసిన కాసేపటికి అక్కడ ఎదురేముంటుంది? ఇక్కడ 100 మీటర్ల దూరంలో రాస్తే 100 మీటర్ల దూరం అవతల ఏముంటుంది అనమాట? స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. ఈ బోర్డు చదివిన తర్వాత మనం ఏమవ్వాలి? ఆటోమేటిక్గా స్లో అవ్వాలి. ఎందుకంటే ముందు ఎందుకు రాశాడు? ఎదర స్పీడ్ బ్రేకర్ ఉంది, నువ్వు ఎలా వెళ్ళాలి? ఎదల ఎస్కర్ ఉంది, నువ్వు స్లోగా వెళ్ళాలి. అక్కడ కూడా రాస్తారు 80లో వెళ్ళండి, 40లో వెళ్ళండి. అలా రాస్తారని గవర్నమెంట్ వాళ్ళు పని పాట ఏం లేదు అని చెప్పి రైమని వెళ్ళిపోవనుకో, ఏమంటే ఏమవుద్ది? కారు పైకి లేచిపోదా, బండి పైకి లేచిపోదా,
ఎందుకనుకున్నారు? చెప్పిన హెచ్చరికకు నువ్వు లోబడకపోతే ఇబ్బంది పడేది నువ్వు నేనే. కొన్ని చోట్ల పెద్ద పెద్ద ట్రాన్స్ఫరాల దగ్గర ఏముంటుంది? అపాయం అని రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? డేంజర్, అపాయం. దాని దగ్గర బొమ్మ కూడా వేస్తారు. ఏంటి? ఓ పుర్రే 2 ఎముకలు. అంటే దాని అర్థం దీని జోలికి రాకరా, వస్తే ఏం మిగిలితే అని అర్థం అనమాట. దీని జోలికి నువ్వేం చేయదు, రాక మిత్రమా, ఇదిగో వచ్చిన వాళ్ళు అందరూ ఇలాగ అయిపోయారు, ఇవే మిగిలితే అని అర్థం. కాకుండా అలాగే చెప్తారు అలా బుర్రలేని వాళ్ళు. రాచిందంటే నిజమైనట్టు తలుపు తీసుకుని లోపలికి వెళ్తే ఏముంటుంది? ఇంకా పుర్రే మిగిలితే ఇంకేం మిగలం. విషయం ఏంటంటే చెప్పిన మాట శ్రద్ధగా వింటే మనం బాగుపడదు. దేవుడు మన మేలు కోరి చెప్తాడా, కీడు కోరి చెప్తాడా? పిల్లలకి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, రే హోంవర్క్ చేసుకో, చదువుకో అంటే ఆడికి ఎంత పోవచ్చేద్దంటే ఆడికి ఇంట్లో సుఖం లేదు, స్కూల్లో సుఖం లేదు. మా అమ్మ అంత దుర్మార్గులు ప్రపంచంలో ఎవరు లేరు, మా డాడీ అంత దుర్మార్గుడు ఎవడో లేడు, అసలు ఆట లేదు పాట లేదు, జీవితం ఇలాగ అయిపోయింది నాదే, ఇంకా మాట చదువే. మళ్ళీ అప్పుడప్పుడు పుట్టినరోజు గడికి మంచి బట్టలు వేసి, నువ్వు అన్నీ చాలా ఇష్టంరా, నువ్వు చాలా పైకి రావాలరా, నువ్వు చాలా గొప్పవాళ్ళరా, నువ్వు చాలా ఆనందంగా ఉండాలరా, నువ్వు చాలా హ్యాపీగా ఉండాలరా అని చెప్తూ ఉంటాం. ఆడికి హ్యాపీ ఏంటి? నిజంగాను నువ్వు హ్యాపీగా ఉండాలరా అన్నావు. హ్యాపీగా ఉండాలన్నప్పుడు ఏం చేయలేడు? ఆడికి ఇష్టమైతే ప్రపంచంలో అన్నిటికంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? బడి మానేత్తమన్నది హ్యాపీయెస్ట్ మూమెంట్ ప్రపంచంలో ఏ స్టూడెంట్కైనా. ఏమంటే అదే ఆనందం. మీరు చూడండి, సడన్గా ఒకరోజు బడికి సెలవు అంటే ఎలా ఉంటుంది కథ? మా చిన్నప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులు చచ్చిపోతే సెలవు ఇచ్చేవారు. రాజకీయ పెద్దోళ్ళు చచ్చిపోతే సడన్గా సెలవు అనేవారు. సెలవు అంటే చాలా ఆనందం వచ్చేది. రేపు కూడా ఎవరైనా చచ్చిపోతే బాగుండు అనుకునేవాళ్ళు. జనమేమో టీవీల దగ్గర బలి ఏం చేసేవారు? మనకి ఎవడ చచ్చిపోవడం మనకు అనవసరం, చచ్చిపోతే మనకి ఏమవుతుంది అనమాట? వర్షం గట్టిగా వచ్చేలా, తుఫాను గట్టిగా వచ్చా. స్టూడెంట్స్ ఏమనుకుంటారు? తుఫాను వచ్చి మొత్తం ఊరంతా కొట్టిపోతే మనకి ఏమవుతారు? చలి. ఒకసారి ఓ స్కూల్లో మరి కాలిపోతుందంట. తాటేకు పాకలు ఉండే కదా ఎంత క్రితం స్కూల్లో. కాలిపోతూ ఉంటే అందరూ డ్యాన్స్ చేసేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ ఆనందపడి. ఎందుకంటే పాక కాలిపోయిందంటే మళ్ళీ పాకేయడానికి నెల ఎంత పడుతుంది కదా, అప్పుడు దాకా సెలవు అని వాళ్ళు మా ఆనందపడిపోతుంటే ఒకడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఎడుతున్నాడంట. ఒక ఆయన వెళ్ళి అన్నాడంటే, యారబాబు నువ్వు ఒక్కడికే ఉన్నట్టుకుందో చదువు అంటే ఇంట్రెస్ట్, అందరూ గంతులు వేస్తాడు, నువ్వు ఎడుతున్నావు, అదేరా కంగారు పడకరా అన్నాడు. అది కదండి, మరి పాక కాలిపోయింది కానీ మాస్టర్ బతికే ఉన్నాడు, ఆడు ఏదో మూల చెప్పేస్తాడేమో, మాస్టర్ కూడా కాలిపోతే గొడవ లేకపోయినా అన్నాడు అంటాడు. కనుక విషయం ఏంటంటే స్టూడెంట్స్కి ఇష్టమైంది ఏంటి? బడి మానేది. కానీ మానిపిస్తావా ఆడ ఆనందం కోసం స్కూల్ ఎప్పుడైనా మనం పోలేరా నాన్న ఈవేళ మానే అంటారా ఎవరైనా? ఆడికి జ్వరం అంటాడు అప్పుడప్పుడు, ముందు ట్యాబ్లెట్ వేసేసి ఓ ట్యాబ్లెట్ జేబులు పెట్టేసి అప్పుడు టీచర్లు కూడా ఎలా తయారయ్యారు? పంపించండి, అవసరమైతే మేము ఇక్కడ పడుకోబెడతాం, సూర్యుని మాత్రం ఇంటికాడ చూడకూడదు మా వాడు అన్నారు. అక్కడ వాళ్ళు చూసుకుంటున్నారు. విషయం ఏంటంటే ప్రియమైన మిత్రులు, మనకు కూడా ఏంటి అడ్డం లేకుండా పోతాడు పైపెచ్చు. మరి ర్యాంకులు కూడా వచ్చేది కదా, ఒకప్పుడు ప్యాచ్ అయితే చాలు, ఇప్పుడు ఎలాగా ర్యాంకులు ఆడి ప్యాచ్ అయితే కుదరదు, ఆడికి ఏం రావాలి? ఇప్పుడు ర్యాంక్ రావాలి. ఆ ర్యాంక్ రావాలంటే మామూలు శాపను రుద్దినట్టు ఏం చేయాలండి? ఇంకా రుద్దేచమే. ఆడు కళ్ళు తెరిస్తే A+B హోల్ స్క్వేర్, దేవునికి స్తోత్రం. కళ్ళు మూస్తే లెక్కలో ఫిజిక్స్ ఎంత పాడైపోతుంది, దేవునికి స్తోత్రం. కనుక విషయం ఏంటంటే ఆడి ఆనందం ఏం కనపడతలేదు, కానీ నిజంగా ఆడు భవిష్యత్ అంతా దాంట్లో ఉన్న సంగతి ఎప్పుడు తెలుస్తుంది? ఆడికి పెద్దోడయ్యాగా తెలుస్తుంది. మనం చెప్పే మాటలకు రుచించవు ఇప్పుడు, ఎందుకంటే వాడికి అంత జ్ఞానము. ఈ రోజున దేవుని మాట్లాడే మాటలు కూడా విశ్వాసులకు ఏమవట్లేదు, అర్థం అవట్లా, రుచించట్లా, వాళ్ళు పెద్ద పట్టించుకోవట్లా, సీరియస్గా తీసుకోవట్లా. దేవుని మాట యందు వాళ్ళు ఏముంచట్లేదు, లక్ష్యం ఉంచట్లేదు. దేవుని మాటల యందు విశ్వాసం ఉంచట్లేదు, దేవుని మాటల యందు నమ్మిక ఉంచట్లేదు. చిత్రమైన విషయం ఏంటంటే ప్రపంచంలో అన్నీ నమ్ముతారు, దేవుని మాట తప్ప జనం అన్నీ నమ్ముతారు. నువ్వు ఏది చెప్పు నమ్ముతారు. నువ్వు బాగుపడడానికి గోడ పడగొట్టే అంటే గోడ పడగొట్టేస్తాడు. నీ లైఫ్ బాగుండాలంటే ఈ ఉంగరం పెట్టుకుంటే ఆ ఉంగరం పెట్టుకుంటాడు. నువ్వు బాగుపడడానికి ఇలా చేయి అలా చేయండి, ప్రతిదీ చేస్తారు. బాగుపడ్డారా లేదా చూడరు. కానీ బాగుపడడం ఎలాగో ఎక్కడ రాస్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకొని ఎడల నీ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి. ఈ ఆజ్ఞలు పాటిస్తే ఆటోమేటిక్గా ఏమొస్తుంది? అది నీకేనండి. విషయం ఏంటి? ఇది పక్కనెట్టేద్దాం. ఈ ఆజ్ఞలు పాటించాం, మనం ఏం చేస్తాం? అనవసరమైన అడ్డమైన అన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాం? పాటిస్తాం. ఇప్పుడు డాక్టర్ గారు మందులు రాశారు, మన జబ్బుకు తగ్గ మందులు రాసి, దీంతో పాటు మీరు పళ్ళు కూడా తినండి అన్నాడు. అంటే యాపిల్స్ ఇలాంటి పళ్ళు ఉంటాయి కదా, పళ్ళు కూడా తినమని. ఒకళ్ళు ఏం చేస్తారంటే పళ్ళు సీరియస్గా వాడేస్తుంటారు, మందులు వాడరు. ఏం వాడేస్తుంటారు? పొద్దున్నే యాపిల్ తినవాడు యాపిల్ కొనుక్కుని తినేస్తారు, దానిమ్మ తినేస్తారు, డ్రై ఫ్రూట్స్ తినేస్తారు. కానీ ముందు మందులు కొనుక్కోవాలా పళ్ళు కొనుక్కోవాలా? మందులు కొనుక్కోవాలి. ఒరిజినల్ మందులు కొనుక్కుంటే సెట్ అవుద్ది. ఒకళ్ళు ఏం చేస్తారంటే మందులు పక్కనెట్టి పళ్ళు మాత్రం బాగా వాడేస్తూ ఉంటారు. అవసరమైంది వదిలేసి అనవసరమైన దానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దేవుడు ఏది చెప్పాడో చేయరు, దేవుడు చెప్పని ప్రతిదీ ఏం చేస్తారనమాట. అందుకని చాలామంది జీవితాల్లో ఏం రాదు, దీవెన రాదు. దేవుని మాట నమ్మరు, అన్ని మాటలు ఏం చేస్తారు? ప్రతి ఓళ్ళు మాట నమ్ముతారు. వాళ్ళు అదంటే అది నమ్ముతారు, ఇదంటే ఇది నమ్ముతారు, అది చేయమంటే అది చేస్తారు, ఇది చేయమంటే ఇచ్చేస్తారు. నేను ఒక విషయం చెప్తున్నాను, నీ జీవితంలో ఎప్పుడైనా దేవుని మాట ప్రకారంగా చేసావా?
దేవుని మాట యందు లక్ష్యం ఉంచవా? నినివే వాళ్ళ జీవితం టర్న్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నెంబర్ 1, వాళ్ళు ఏం చేశారనమాట? దేవుని యందు ఏం చేశారు? దేవుని మాట నమ్మారు. దేవుని మాటను ఏం చేశారనమాట? దేవుని మాట. ఈ లెక్క ప్రకారంగా యోనా చెప్పిన మాటలు వాళ్ళకున్న పరిస్థితిని బట్టి నమ్మాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఇది దేవుని మాట అని వాళ్ళు ఏం చేశారనమాట? నమ్మారు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, బైబిల్ చెబుతూ ఉంది అక్కడ చూడండి, వాళ్ళు ఏం చేశారట? ఉపవాసము చాటించారట. ఏం చేశారట? ఏం చాటించారట? ఉపవాస దినం చాటించారట. అంటే ఒకటి విన్నారు, విన్న తర్వాత దీనిని ఎలా పరిష్కరించుకోవాలి అని దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఓ సమస్య వచ్చింది, సమస్యకు దేవుని ఏమంటే తీర్పు ప్రకటించబడింది, దేవుని దగ్గర నుంచి తీర్పు వచ్చిందని వీళ్ళకి అర్థమైంది సేవకుని ద్వారా. ఆ తర్వాత ఇప్పుడు ఈ తీర్పును తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏదో సమస్య మన ఇంట్లో ఉంది, ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే మనము ఏమి చెయ్యాలి? దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు మనకు అప్పుడప్పుడు మన పిల్లోడికి టీసీ ఇచ్చేస్తానన్నారు అనుకోండి స్కూల్లో. ఇప్పుడు ఈ టీసీ ఇవ్వకుండా ఆపాలంటే ఇప్పుడు ఈ స్కూల్ ప్రిన్సిపల్తో ఎవరితో మాట్లాడించాలని దాని మీద దృష్టి పెడతాం మనం. అంటే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరి మాట వింటాడు? లేకపోతే డబ్బులు ఇస్తే ఫైన్ కడితే ఆపుతాడా? లేకపోతే పలానా ఎమ్మెల్యే గారు చెప్తే ఆగుతాడా? లేకపోతే పలానా ఎంపీ గారు చెప్తే ఆపుతాడా? ఇలా ఏం చేస్తాం? ఒక పరిష్కారాన్ని వెతుకుతూ ఉంటాం. సపోజ్ మనకి ఏదో ఒక సెటిల్మెంట్, ఏదో గొడవ వచ్చింది, ఒక డబ్బులు ఇవ్వాల్సిన సెటిల్మెంట్ ఏదో ఏర్పడింది, అవతల వ్యక్తి తగ్గట్లే. అవతల వ్యక్తి తగ్గాలంటే ఇప్పుడు ఎవరిని నేను ప్రయోగించాలి, ఎవరితో మాట్లాడించాలని ఆలోచిస్తాం కదా. అలాగనే ఇప్పుడు ఒక సమస్య వచ్చింది వీళ్ళకి. ఈ సమస్య ఎవరికి మధ్య వచ్చింది? దేవుడికి వీళ్ళకి మధ్య వచ్చింది. ఇప్పుడు పనిష్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. దేవుడి దగ్గర నుంచి ఉగ్రత ప్రారంభమైంది. సేవకుడు చెప్పాడు ఇది నిజం, దేవుడు చెప్పిన మాట అని నమ్మారు. నమ్మిన తర్వాత ఇప్పుడు వీళ్ళు అనుకున్నారు ఈ ఉగ్రతను ఆపాలంటే ఏం చేయాలి? ఈ ఉగ్రతను ఆపాలంటే ఏం చేయాలి? ఈ భయంకరమైన సమస్యను పరిష్కరించుకోవడానికి ఏం చేయాలని ఆలోచించి వాళ్ళకు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఉపవాసం ఉండాలి. ఏం చేయాలి? ఉపవాసం అంటే ఏం చేయాలి? అన్నం మానేసి దేవుడి దగ్గర కూర్చుని ఆయన్ని బతిమాలుకోవాలి. ఇది పనిగా పెట్టుకోవాలి. జీవితంలో సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక అద్భుతమైన మెడిసిన్ ఏంటన్నమాట? ఉపవాస ప్రార్థన. ఇది ఎవరికి? సమస్యలు ఉన్న వాళ్ళకి. ఎవరికి? సమస్య. మనం పరిష్కరించుకోలేని సమస్యలు మన జీవితంలో ప్రవేశించినప్పుడు మనకు ఒక అద్భుతమైన అవకాశం ఏంటనమాట? ఉపవాసం ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేసుకో. ఉపవాసం ఉండి ప్రభువు చెప్పారు కదా, ఏమండి మార్కు స్వార్తలో మనకి 9వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళి చదువుకోండి, మీకు అక్కడ కనబడుతుంది. యేసు ప్రభు శిష్యులట ఒక దెయ్యాన్ని ఏం చేయలేకపోయారట. 9:29 ఆ మాట మీరు చదవండి. అందుకాయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పారు. యేసు ప్రభు శిష్యులు చాలా దెయ్యాలు వెళ్ళగొట్టారు, కానీ ఒక దెయ్యం ఏం చేయట్లేదట? పోవట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా పోవట్లేదు. యేసు ప్రభు దగ్గర తీసుకొస్తే ఆయన దాన్ని వెళ్ళగొట్టాడట. వెళ్ళగొట్టిన తర్వాత ఏ శిష్యులో ఒక ప్రశ్న ఉండిపోయింది. వాళ్ళు అన్నారట, ప్రభువా మేము ఆ దెయ్యమును ఎంచేత వెళ్ళగొట్టలేకపోయాం అని అడిగితే అప్పుడు ఆయన అన్నారట, ఇది మామూలు దెయ్యం కాదురా, కొంచెం భయంకరమైన దెయ్యం. ఇలాంటిది పోవాలంటే మీరేం చేయాలి అంటే, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారా లేదా? ప్రార్థన చేస్తున్నారు, రెగ్యులర్ ప్రేయర్ చేస్తున్నారు. కానీ ఇది పోవాలంటే ఏం చేయాలి? కొంచెం ఏం చేయాలన్నమాట? శక్తి సంపాదించాలి. కొంచెం ఏమండి శక్తిని సాధించాలి. శక్తిని సాధించాలంటే మీరేం చేయాలి? ఉపవాసం ఉండి ఏం చేయాలన్నమాట? ప్రార్థన చేయాలి. ఓ బలీయమైన కార్యం, ఓ బలీయమైన ఆటంకం మన జీవితంలో ఏర్పడినప్పుడు తొలగించుకోవాలంటే ఒక ఆప్షన్ ఏంటనమాట? ఉపవాసం ఉండి. కొన్ని సమస్యలు తీరవు కదా. ఇప్పుడు పిల్లోడు మారతలేదు, పాప మాట అంటలేదు, లేకపోతే కుటుంబంలో నెమ్మది లేదు, అప్పులు భయంకరమైపోయినాయి, నీ శక్తి దాటిపోయి, నీ పరిస్థితులు దాటిపోయి, ఇక నీ చేతుల్లో ఏమీ లేదు. అప్పుడు ఏం చేయాలి? మన చేతుల్లో లేదు, మన స్థాయికి ఏమైపోయింది అనమాట? దాటిపోయింది, మన స్థాయికి మించిపోయింది. మన స్థాయికి మించిపోయినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? ఇంకోటి చెప్పనా? మన స్థాయి మించిపోయిన సమస్యలు ఉన్నప్పుడు అన్నం తినబుద్ధి అవుద్దా? మీకు చూడండి, ఆనందం ఎక్కువగా ఉన్నా బాధ ఎక్కువగా ఉన్నా అన్నం తినబుద్ధి అవ్వదు. బాగా ఆనందం ఉన్నా ఆకలేదు, బాగా బాధ ఉన్నా. చాలామంది వాళ్ళకున్న శ్రమలను బట్టి కష్టాలను బట్టి అన్నం తిందామని పెట్టుకుంటారు, మళ్ళీ 2 ముద్దలు తిని ఏం చేస్తూ ఉంటారు? కడిగేస్తారు. చాలామంది రాత్రి కన్నీరుతోనే వాళ్ళ పడకలు చేరతారు, మళ్ళీ కన్నీళ్లతోనే ఉదయాన్ని ఆరంభిస్తారు. వాళ్ళు అనుకుంటారు నా పరిస్థితి మారదేమో, నా కథ మారదేమో, నా జీవితం మారదేమో, ఇంతేనేమో నా బ్రతుకు, ఇదేనేమో నా పరిస్థితి, ఇంతేనేమో నా జీవితం, నా జీవితంలో ఇక ఏమీ వెలుగు ఉండదేమో,
నేను కష్టాలు పడ్డానికే పుట్టానేమో, అవమానాల కోసమే పుట్టానేమో, నా జీవితం ఇంతేనేమో. వాళ్ళకి ఒక శుభవార్త ఏంటంటే ఉపవాసం ఉండి ఏం చేయొచ్చు అనమాట, ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రభు కార్యాన్ని చేస్తారు. ఉపవాసం జనం కోసం కాదు, ఎవరి కోసం? మన కోసం. నాకు ఒక కార్యం జరగాలి, అప్పుడు నేనేం చేయాలి? నాకు ఒక కార్యం జరగాలన్నప్పుడు ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నాకు ఈ కార్యం నువ్వు చెయ్యి. చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను ప్రభువా, ఈ సమస్య పోవట్లేదు. ఈ సమస్యకు పరిష్కారము ఉపవాసాన్ని 3 రకాలుగా మనం చేయొచ్చు. 3 రకాల ఉపవాసాలు మనం చేయొచ్చు. ఒకటి ఏంటంటే సమస్యల పరిష్కారం కోసం ఉపవాసం. ఏంటది? నీ సమస్యలు, జటిలమైన సమస్యలు పరిష్కరించుకోవాలంటే ఏం చేయాలన్నమాట? ఇంకో దారి లేదు. అది భూప్రపంచంలో ఎవరి వల్ల జరగదు. ఎవరి వల్ల జరుగుద్ది? దేవుని వల్లే జరుగుద్ది. అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఉపవాసం ఉండి ఏం చేయాలన్నమాట? చేతమే ప్రార్థన. వాళ్ళకి చెప్పాను, వీళ్ళకి చెప్పాను, పెద్ద పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు, ఎవరు అవసరంలా. నువ్వే ఉపవాసం ఉండి ఏం చేయొచ్చు? చాలామంది ఏం చేస్తారంటే, నేను పెద్ద పాస్టర్ గారికి ఫోన్ నెంబర్ ఇచ్చేసానంటే ఆయన చేస్తే పని అయిపోద్ది. పెద్ద పాస్టర్ గారు చేసినా చిన్న పాస్టర్ గారు చేసినా ఏమవ్వదు. ముందు నువ్వు చేస్తేనే కథ అవుద్ది. దేవునికి స్తోత్రం. ముందు నువ్వేం చేయాలి? ఇంకోటి మీకు అందరికి చెప్పేసినంత ఎవరు ప్రార్థన చేయరు. సంగతి మీకు తెలుసా? ఇప్పుడు మాకు చెప్తారా? బోల్డ్ మంది చెప్తారు. రోజు ఫోన్ చేసి ఆ కనపడినప్పుడల్లా ప్రార్థన చేయండి అంటారు. మేమేమంటాం? చేయమమ్మా అని ఎవరికైనా అంటామా? మేము నేను చేయనమ్మా నీకోసం అని ఎవడన్నా అంటాడు? ఏ పాస్టర్ గారు అని ఎక్కడైనా అంటారు? చేస్తానంటారు. వాళ్ళు కూడా చేస్తారు. ఎలా చేస్తారు? పేరు గుర్తెట్టుకుని పలానావిడికి ఎలాగట ప్రభు అని చేయరు. ప్రభు ఈరోజు చాలా మంది చెప్పారు నాకు, వాళ్ళందరికీ ఏమేం కావాలో అన్నీ ఇచ్చేయి, ఏ సునామా నడుతున్నావు తండ్రి నువ్వు ముక్కలో తేల్చేస్తారు. లేదంటే చెప్పిన జ్ఞాపం పెట్టుకోవాలంటే పొద్దున్న తెల్లారిపోతుంది మనకి. దేవునికి స్తోత్రం. కనుక విషయం ఏంటంటే నీకున్నంత భారం అందరికీ ఉండదు. ఎందుకంటే నొప్పి ఎవరిదే? పెయిన్ నీది. అప్పుడు నువ్వే దేవుడి దగ్గర ఏడవాలి. మీ కడుపు నొప్పి పోతుంటే నన్ను ఏడవంటే ఎడుతున్నా, అయ్యగారు నువ్వు కడుపు నొప్పి పోతుంది కొంచెం అమ్మో అని అన్నారు అనుకో, నేను అంటానా? ఒకవేళ అన్నా నా అమ్మో ఎలా ఉంటుంది? అది పాటలు ఉండదు. అమ్మోయి అన్నట్టు ఉంటుంది, కానీ బాధ ఉంటుంది కదా. నా బాధ వచ్చినప్పుడు నేను ఫీల్ అయినట్టుగా మీరు ఫీల్ అవ్వరు. నీ పెయిన్ నీది, నా పెయిన్ నాది. విషయం ఏంటంటే నీ పెయిన్లోంచి మంచి ప్రార్థన వస్తుంది. చర్చిలో చేసే ప్రార్థన వేరు, సమస్యలో ఉండి చేసే ప్రార్థన వేరు. చర్చిలో ఎవరైనా ప్రార్థన చేయమంటే ఎలా చేస్తారు? పరిశుద్ధుడు అయిన తండ్రి, దూతలతోనూ భక్తులతోనూ అలాగా ఒకరికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. జీవం కలిగిన దేవ, లేకపోతే ఏమండి 24 ఏమండి పెద్దలు, 4 జీవులు, ఇలాంటివన్నీ పెద్ద పెద్ద గంభీర పద గుంబనాలతో మనం ప్రార్థన చేస్తాం. కడుపు నొప్పి వచ్చి సుళ్ళు తిరిగిపోతుంది అనుకోండి, మహాపరిశుద్ధుడు ఏంటంటే మొదలెడతామా? ఎక్కడి నుంచి మొదలెడతాం? దానికి మొదలేటో చివరేటో మనకైతే తెలదు. అమ్మోయ్ నానోయ్ బాబోయ్ తండ్రి అని మొదలెడతాం. అది ఒరిజినల్. దేవునికి స్తోత్రం. 1 గ్రామ్ గోల్డ్లా ఉండకూడదు. ఎలా ఉండాలా? గోల్డ్లా ఉండాలి. గోల్డ్లా ఉండాలంటే ఎక్కడి నుంచి రావాలి? బాటమ్ నుంచి రావాలి. నీ పెయిన్లోంచి వచ్చిందే ఒరిజినల్ ప్రేయర్. దేవునికి స్తోత్రం. అందుకనే బైబిల్లో ఉంటుంది, నిజముగా ప్రార్థించు వారికి అంటాడు. ఎలాగా అంటే ప్రార్థించడం వేరు, దాంట్లో మళ్ళీ ఏంటి? నిజంగా ప్రార్థన చేయడం. ఆ పెయిన్లోంచి వచ్చింది ఒరిజినల్గా ఏమండి దేవుడు అది చాలా జాగ్రత్తగా వింటాడు. దేవునికి స్తోత్రం. పట్టు తేనె వేరు, పెట్టు తేనె వేరు. పెట్టు తేనె అంటే చాలామంది ఆ పుట్ట తెచ్చి తేనె పొట్టు తెచ్చి అది ఒరిజినల్ తేనె సార్ అని అమ్మేస్తుంటారు. అదంతా బెల్లం పాకం. అదంతా ఏంటి? బెల్లం. ఒరిజినల్ పట్టు తేనె ఉంటుంది, అది వేరు. దాని కథ వేరు, దాని టేస్ట్ వేరు, దాని విధానం వేరు. దానికోసం తెలిసినోడికే తెలుస్తుంది. లేకపోతే 2 తేనెలకి తేడా గుర్తుపట్టడం అంత చిన్న విషయం ఏమి కాదు. అలాగనే ప్రార్థన వేరు, నిజముగా ప్రార్థన చేయడం వేరు. నీకు సమస్య ఉన్నప్పుడు ఎవడో చెప్పవసరలా, నువ్వు ఉద్యోగం అయితే సెలవు పెట్టేసి, వ్యాపారం అయితే మానేసేసి, అన్నీ పక్కన పెట్టేసి ఏం చేయాలన్నమాట? ఉపవాసం ఉండి ఏం చేయాలి? మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా? ఒక ట్రీట్మెంట్ ఏంటనమాట? ఉపవాసం ఉండి 1 రోజు ఉంటావో, 2 రోజులు ఉంటావో, 3 రోజులు ఉంటావో, దేవుడి దగ్గర నుంచి సమాధానం వచ్చేదాకా ఉండాలి. నువ్వు పూట ఉంటాను 2 పూటలు ఉంటానంటే అవదో. ఒక్కోదానికి ఒక్కో కోర్సు ఉంటుంది. టైఫాయిడ్కి ఎన్ని రోజులు? అన్ని రోజులు వాడాలి. మలేరియాకి ఎన్ని రోజులు? అన్ని రోజులు వాడాలి. నీ యొక్క ఏమంటే డిసీజ్ని బట్టే దాని కోర్సు ఉంటుంది. దేవుడు కనికరం వచ్చేదాకా ప్రార్థన చేయాలి. 1 గంట చేస్తాను, 2 గంటలు చేస్తాను, 3 గంటలు చేస్తాను, పని అవ్వలేదంటే అలా పని అవ్వదు. ఆయన సమాధానం ఇచ్చేదాకా ప్రార్థన చేయాలి. గుడ్డి భిక్షగాడు కేకలేస్తున్నాడట, ఏమని? దావీదు కుమారుడా. జనం ఎంకరేజ్ చేశారా, డిస్కరేజ్ చేశారు? మీకు చూడండి, ప్రపంచంలో అన్నింటికి ఎంకరేజ్ చేస్తారు, కానీ దేవుడి దగ్గరికి మాత్రం జనం డిస్కరేజ్ చేస్తారు. సినిమాకి వెళ్దాం అనుకుంటే టికెట్ పెట్టుకునేవాడు ఉంటాడు, తాగుదామంటే ఇప్పించేవాడు ఉంటాడు. ఏమండి పాడు పనులకు వెళ్ళడానికి నీకు సాయం చేయడానికి బోల్డ్ మంది ఉంటారు. గుడికి వెళ్దామంటే కూడా వచ్చేవాడు ఉండడు. నీకు చీకట్లో వస్తున్నాను, చిన్న కుర్రోడు అన్న ఉంటే బాగుండు, గుడికి వెళ్ళిపోదామంటే చిన్న కుర్రోడు దొరకడు నీకు. వెళ్దామంటే మందిరానికి వెళ్ళడానికి ఎవడు సపోర్ట్ చేయడు, ఈవెన్ బంధువులే సపోర్ట్ చేయడు. భర్త అంటాడు ఎందుకు అవసరం లేదు అంటాడు, భార్య అంటది వద్దులేండి ఇంక అత్తమాట గుడి అనేట్టు అంటది. గుడికి వెళ్తే వాళ్ళకి ఏంటనమాట, గుడికి వెళ్ళకూడదు అంతే. ఎందుకు? సాతానుడు ఏమైనా చేయనిస్తాడు, కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు అనమాట? గుడికి వెళ్ళినప్పుడు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు వద్దన్నారు కాబట్టి మానేయాలి, అంతేనా?
ఇప్పుడు ఊరుకోమని అంటే ఊరుకున్నాడా కేకలేసాడా మనోడు? ఎలా వేసాడట? ఎందుకు? బాధ మందే. ఆడు ఊరుకోమంటాడు ఆడికే. ఇప్పుడు ఒకడు అంటాడు చూసారా, గుడికెళ్ళకో అంటాడు. గుడికెళ్ళక అన్నవాడు నీ 12 లక్షలు అప్పు ఉంది, ₹1,00,000 ఇస్తాడా? పోనీ ఊరికినే 12 లక్షలు అప్పు ఉంది, గుడికి వెళ్ళొద్దురా అన్నాడు. మరి 12 లక్షలు కట్టారైతే నేను వెళ్ళను అన్నావు అనుకోండి, 12 లక్షలు కట్టేస్తాడు నీ పక్షంగా? రూపాయి సాయం చేయడు, కానీ నిన్ను బాగుపడినవాడు. నీ కడుపు నొప్పిపోతుంది, కాళ్ళు నొప్పిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది, కుటుంబంలో సమాధానం లేదు. ఒరే మా ఇంట్లో సమాధానం సమకూర్చాలంటే సమాధానం సమకూర్చాడా? కానీ ఎక్కడికి వెళ్ళొద్దు అంటాడు? గుడికి వెళ్ళొద్దు అన్న వాడికి నీకు సంబంధం ఏంటంటే ఏమీ లేదంతే. ఆడికి ఏంటి అధికారం అంటే నువ్వు బెచ్చగాడమైనా లోహు అంతే. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు మాట్లాడద్దు, నువ్వు చేయొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అంటే మనం ఏం చేస్తామంటే మరి వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటాం. ఎవడేమనుకుంటే ఏంటి? అవసరం ఎవరిది? మనది అవసరం అయినప్పుడు మనం ముందడుగు వేస్తవే. నువ్వు ఇంకోటి చెప్పనా, నువ్వు క్లిక్ అయితే నిన్ను విమర్శించిన ప్రతి ఒక్కడు నీ వెనకాల వస్తాడు. క్లిక్ అవ్వడమే కావాలంతే. నువ్వు ఎవరి దగ్గరైనా శీతల షాపు ఉంటే నేను ప్రతి ఒక్కడు లోకుగా చూస్తాడు. నువ్వు క్లిక్ అవ్వు, నిన్ను విమర్శించినోడు కూడా నీ వెనకాల తిరుగుతాడు రేపు. క్లిక్ అవ్వాలంటే ఎవరి దగ్గరికి రావాలా? అది మార్గం. దేవుడి దగ్గర వచ్చినప్పుడు ఫస్ట్ ఆటంకాలు వస్తాయి. ఎందుకు ఆటంకాలు వస్తాయి? సాతాను వెళ్ళనివాడు. నువ్వు వెళ్ళి ముందుకు వచ్చి క్లిక్ అయితే నేను విమర్శించిన ప్రతి ఒక్కడు నీ వెనకాలే వస్తాడు. అందుకని అతడు ఏం చేశాడట? మరీ ఎక్కువ ఎవడేమనుకుంటే కేకలేసాడట. యేసు ప్రభు తిరిగాడట. ఎన్నో కేక తిరిగి ఉంటాడు? ఒక కేక తిరిగాడా? 2 కేకలు తిరిగాడా? 3 కేకలు తిరిగాడా? కొంతమంది అంటారు నేను 3 సార్లు చేస్తానండి అయినా పని అవ్వలేదు, అప్పుడే 2 సంవత్సరాల నుంచి చేస్తాను ఇంకా పని అవ్వలేదు. దేవుడికి కనికరం పుట్టేలాగా వేయాలి కేకలు, దేవుడికి వినబడేలాగా వేయాలి కేకలు, అంతేనా? నేను 3 వేసానండి, 4 వేసానండి, 5 వేసానండి కాదు. నువ్వు ఎన్ని వేసావు కాదు, నువ్వు ఎంతసేపు చేసావు కాదు. ప్రార్థన పని అయ్యిందా లేదా? నువ్వు కొంతమంది రికార్డులు చెప్తూ ఉంటారు. నేను 120 రోజులు ఉన్నాను, 130 రోజులు ఉన్నాను, 140 రోజులు ఉన్నాను. ఎన్ని రోజులు ఉంటే ఉపయోగం ఏంటరా? పని అయిందా? దేవుడు తిరిగాడా నీ వైపు? దేవుడు ఏదైనా అభయం ఇచ్చాడా నీకు? అభయం ఇచ్చేదాకా చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడు సమాధానం ఇచ్చేదాకా మనం ఏం చేస్తూ ఉండాలా? ఇప్పుడు ఎక్కడికైనా తలుపు కొట్టావు అనుకో, ఓసారి కొట్టే లేరండి అని వచ్చేయకూడదు. తలుపు ఏం చేస్తూ ఉండాలా? ఇప్పుడు దాకా అదే దేవుడి దగ్గర కూడా ఏం చేయాలన్నమాట? ఆయన సమాధానం ఇచ్చేదాకా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలండి అంటే ఏం చేయాలి? నీ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నీ సమస్య పరిష్కారం అయ్యేదాకాను. అది నువ్వు చక్కగా చేస్తే కొన్నిసార్లు ఒక రోజులోనే పని అయిపోద్ది. ఏలియా ఉన్నాడా? ఆమేన్ అనకుండా వచ్చేసిందంట అగ్ని. దేవునికి స్తోత్రం. ఇంకా ఆమేన్ అని కూడా అనలేదు. ఆమేన్ అనకుండానే వచ్చేసింది. ఒక్కోసారి నువ్వు మొదలు పెట్టగానే దేవుడు కార్యాలు చేస్తాడు. కొన్నిసార్లు కొంత టైము పడుతుంది. టైం పెట్టినా సరే నువ్వు ఏం చేయాలి? ఓపికగా ఏం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చేయాలి. మన సమస్యలకు పరిష్కారం ఎక్కడి నుంచి పొందాలన్నమాట? ఎలాగ? దేవుడి దగ్గర నుంచి పరిష్కారం పొందే పద్ధతి ఏంటి? ఉపవాసం ఉండి ప్రార్థన. మీరు చూడండి, బైబిల్లో ఇంకొక ఆయన ఉంటాడు. ఆయన పేరు యెహోషువ ఓడిపోయాడట. ఎక్కడ? హాయి దగ్గర ఓడిపోయాడట. పెద్ద ఊరిలో గెలిచాడట, ఎరుకోలో గెలిచాడట. ఎక్కడ ఓడిపోయాడట? చిన్న పట్టణంలో ఓడిపోయాడట. ఓటమి అనేది మనిషికి ఏం తీసుకొస్తుంది? నిరాశ, సిగ్గు, అవమానం, నష్టం తీసుకొస్తుంది. ఏంటి? ఓటమి. ఎవడైనా ఓడిపోయినప్పుడు నేను ఓడిపోయాను అని రాయించుకుంటాడా? బోర్డులు ఎట్టుకుంటాడా? ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేశారు అనుకోండి, నేను పలానా నియోజకవర్గంలో 10,000 ఓట్లతో ఓడిపోయాను ఎవడైనా ఫ్లెక్స్ ఎత్తాడా? నెగ్గినోడు ఎత్తాడా? ఓడిపోయినోడు ఎత్తాడా? నెగ్గినోడే వేస్తాడు. నెగ్గితే అతిశయం వేరు. పరీక్షల్లో పాస్ అయ్యామనుకోండి ఏం చేస్తాం? మన పిల్లోడు కనుక ఒకవేళ పాస్ అయ్యి స్టేట్ ఫస్ట్ వచ్చేసింది అనుకోండి 10th క్లాసు, అడగనోడికి ఏం చేస్తాం? వాళ్ళు అడగసలేదు మనల్ని, మనమే రిజల్ట్స్ వచ్చినాయి చూసారా మీరు అంటాం. ఆడికి రిజల్ట్స్కి సంబంధం లేదు, కానీ మన లోపల తోడేస్తూ ఉంటుంది. అర్జెంటుగా వీడికి ఏదోలాగా ఏం చేయాలి? చెప్పేయాలి ఆ విషయం. రిజల్ట్స్ వచ్చినాయి అంటే మా వాడికి స్టేట్ ఫస్ట్ వచ్చిందిలే, చూసారా ఇవాళ పేపరు ఫస్ట్ పెట్టు మా వాడిదే, ఇవి చూడండి అని తీసి ఎవరికి మట్టుకాడితే స్టేటస్ల మీద స్టేటస్ లెటర్. మనోడు కానీ పోయాడు అనుకో పొరపాటుని, అప్పుడు ఎవరైనా వచ్చి అంటే మీ వాడు 10th కదా మరి రిజల్ట్స్ వచ్చినట్టు ఏంటంటే వచ్చినాయండి ఇంకా చూడలేదు బ్రదర్, ఆల్రెడీ చూసేసాం. కానీ చెప్పుకోవడానికి ఎలా ఉంటుంది మనకి? అవమానం, నష్టం, చాలా బాధ. ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం, చాలా వేదన. ఓడిపోయాం అనడానికి ఎవరికైనా సరే ఎలా ఉంటుంది అనమాట? చాలా బాధగా ఉంటుంది. యెహోషువ కూడా ఓడిపోయాడు. యెహోషువ సైనికులు ఓడిపోయారు. 36 చచ్చిపోయారు. అక్కడ సైనికులు చచ్చిపోయారు. అప్పుడు లెక్క ప్రకారం యెహోషువ ఏమనాలి? ఉద్రేకంలో ఏం చేస్తాం మనం? ఇంకా ఎక్కువ తప్పులు చేస్తాం. మనకి ఏదైనా నష్టం వచ్చిందనుకోండి ఇంకా ఏం చేస్తాం? తప్పు మీద తప్పు చేస్తుంటాం. లెక్క ప్రకారం యెహోషువ ఆ టైంలో సొంత డెసిషన్ తీసుకుని ఉంటే ఈసారి 3-4 వేల మంది కాదు 3 లక్షల మంది వెళ్ళి పడిపోండి. ఎవరి మీద? హాయి మీద. లేకపోతే ఏమండి 4-5 లక్షల మంది వెళ్ళి పడిపోండి. ఎందుకంటే ముందు బోల్డ్ సైన్యం ఉంది మనోడి దగ్గర. కానీ యెహోషువ అన్నాడట, మీరెవ్వరు వెళ్ళకండి, రేపు సెలవు, మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఎల్లుండి చెప్తాను మీకు కార్యాచరణ. రేపెందుకు సెలవు? ఇశ్రాయేల్ పెద్దలను పోగేసాడట, రండి మీరు నేను కలిసి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్దాం. దేవునికి స్తోత్రం.